మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో క్రీస్తునామమున శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుత్థాన దినము. ఈ రోజున మాట్లాడుతున్న అంశం ఎస్తేరు గ్రంథము. ప్రియమైన దేవుని పిల్లారా, జనవరి 1 రోజున మీకు బైబిల్ని ఎలా చదవాలి, ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం రాయబడింది, అలా కాకుండా బైబిల్లో ఒక గ్రంథం తర్వాత మరొక గ్రంథం ఎందుకు గ్రంథస్థం చేయబడింది అని చాలా వివరంగా మాట్లాడాను. అందుకనే మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎజ్రా గ్రంథం రన్ అవుతున్నప్పుడు నెహెమ్యా గ్రంథం ఎజ్రా గ్రంథం తర్వాత ప్రారంభమవుతుంది. కానీ యాక్చువల్గా ఎజ్రా గ్రంథం మధ్యలోనే నెహెమ్యా గ్రంథం అన్నది రాయటం జరిగింది. కావాలంటే ఒకసారి మళ్ళా నేను రిపీట్ చేస్తాను, అది చూద్దాం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము లాస్ట్ మాటలో ఏమనుందంటే, యెరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతన వారి పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని ఆగిపోయింది. అర్థహస్త కాలంలో దేవుని పని ఆగిపోయింది. తర్వాత కంటిన్యూగా ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు రావడం జరిగింది. పారసీక అంటే బబులోను సామ్రాజ్యం అనంతరం బబులోను సామ్రాజ్య పరిపాలకుడు నెబుకద్నెజరు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరలా దేవుడు పారసీక దేశానికి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. పారసీక దేశ అధికారంలో కోరెషు అనే ఆయన రాజుగా రావటం జరిగింది. ఆ తర్వాత అదే పారసీకులో ఎందరో రాజులు వచ్చారు. దర్యావేషు తర్వాత వస్తాడు. కానీ ఆ 4వ అధ్యాయం 24వ వచనంలో మనకి కంటిన్యూగా దేవుని మందిరం నిలిచిపోయిందని చెప్పడం జరిగిన తర్వాత దర్యావేషు పరిపాలన ప్రారంభమవుతుంది అన్నట్టుగా దర్యావేషు పరిపాలనలో అన్న పదాన్ని వాడటం జరిగింది. కానీ నెహెమ్యా గ్రంథం ఎక్కడైతే దేవుని పని ఆగిపోయిందో అక్కడి నుంచే నెహెమ్యా గ్రంథాన్ని రాయడం జరిగింది. అంటే 5వ అధ్యాయం సంగతి ఏంటి, 6వ అధ్యాయం సంగతి ఏంటి, 10వ అధ్యాయం వరకు ఉన్న సంగతులు ఏంటి అని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక అలా ఆలోచించాము కనుకనే ఇన్ని అంశాలను మేము మధ్యగా రాయడం జరిగింది. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం ఇది కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుందంటే మాత్రం చూడాలి. రచయిత మొర్దెకై, ఎందుకంటే ఆయనకి రాసే అలవాటు ఉంది కనుక రచయిత మొర్దెకై. క్రీస్తు పూర్వం 483 నుండి 473 మధ్యకాలం, అనగా 10 సంవత్సరాల చరిత్ర దీనిలో మనకి కనబడుతుంది. రాజైన అహష్వేరోషు ఇజ్రాయెల్ను పరిపాలిస్తున్న కాలం అది. రాజైన అహష్వేరోషు ఇజ్రాయెల్ను పరిపాలిస్తున్నాడు. ఇది కూడా ఎక్కడ అంటే షూషను కోట నుంచే పరిపాలన ప్రారంభమైంది. షూషను కోటలో అర్థహసిస్తూ ఉన్నాడు. అంటే బబులోను సామ్రాజ్య పరిపాలన అనంతరం మాదీయ పారసిక కానివ్వండి, మిగతా కానివ్వండి, దాన్ని సెంటర్ పాయింట్గా చేసుకొని పరిపాలన ప్రారంభించడం అన్నది జరిగింది. అందుకనే ఎస్తేరు గ్రంథంలో రాయబడుతున్న సంగతులు కూడా అహష్వేరోషు అనగానే మాదీయ పారసీక పరిపాలన వచ్చింది అని అర్థం. ఈ మాదీయ పారసీక పరిపాలనలో అహష్వేరోషు పరిపాలిస్తున్నాడు ఇజ్రాయేలును. మొత్తం
10 అధ్యాయాలు కొన్ని భాగాలు 127 సంస్థానాలు బబులోను సామ్రాజ్యంలో, అంటే ఆ కింగ్డమ్ మొత్తం 127 సామ్రాజ్యాలుగా కనబడుతుంది. ఇప్పుడు ఆసియా ఖండములో ఉన్న దేశాలు ఎన్ని అంటే 56. అలా బబులోను సామ్రాజ్యంలో సంస్థానాలు ఏంటంటే 127. 127 సంస్థానాలకి అహశ్వరోషు రాజుగా ఉన్నాడు. వస్తీ రాణిగా ఉన్నది. చాలా అందగత్తె. ఇప్పుడు ఎస్తేరు రాణి అవ్వాలి అన్నది దైవ సంకల్పం. ఎస్తేరు రాణి అవ్వాలంటే వస్తీ రాణిగా బాధ్యత అనగా ఆ ఉద్దేశాన్ని కోల్పోవాలి. అవన్నీ ఈజీగా జరుగుతాయి అంటే జరగవు. ఎందుకు దేవుడు ఈ 10 అధ్యాయాలు కలిగినటువంటి ఎస్తేరు గ్రంథాన్ని పొందుపరిచాడంటే దీనిలో దేవుడు నేర్పాలనుకున్న నీతి చాలా గొప్పది. ప్రియమైన దేవుని పిల్లారా, అహశ్వరోషు దగ్గర ఎందరో 127 మంది అధిష్టాన వర్గం ఉన్న వారిలో ఎవరికి దక్కడిది ఒకటి ఉంది. అదేంటంటే ఆయనతో కలిసి భోజనం చేసే అంత గొప్ప స్థితి 127 మంది అధిపతుల్లో ఎవరికీ లేదు. హామా అనేవాడికి ఉంది. వీడి చర్యలు కానివ్వండి, ఎస్తేరు రాణి ఎలా అయిందో, దీని వెనకాల దేవుని సంకల్పం ఏంటో, ఇవన్నీ కూడా ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికి ఒక గుణపాఠం కావాలి. అదేంటో ఒకసారి చూద్దాం. ఎస్తేరు రాణిగా అవ్వాలి అంటే అంత ఈజీ అనేది కాదు. ఎందుకంటే దేవుడు ఎంత బలవంతుడో సాతానుడు కూడా అలాంటి బలము కలిగి, అంత బలవంతుడు చెప్పను కానీ అలాంటి బలమే కలిగిన వాడిగా ఉంటాడు. వీరు అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ఒక నమ్మకంతో మనిషిని భూలోకానికి పంపిన తర్వాత వాడి కాలములో జరగవలసినవి జరిగించుకోవాలి అని ఒకడు ఎవడో గుర్తు చేస్తూ ఉండాలి, లేకపోతే గుర్తు రాదు. అందుకనే ఎస్తేరు గ్రంథానికి దేవుడు ఎంత ప్రాముఖ్యతను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈమె రాణి అవ్వాలంటే మాదీయ పారసీక సామ్రాజ్యం బబులోను పరిపాలన అనంతరం నెబుకద్నెజరు రాజుగా 127 సంస్థానాలను తన ఆధీనంలో ఉంచుకొని ఏలుతున్నప్పుడు రాజు ఏంటో, రాజు పరిస్థితి ఏంటో, రాజు ఘనత ఏమిటో 127 మంది సంస్థానాధిపతులకు తెలియాలి అని ఒక రోజున కబురు పెట్టి 180 రోజుల పాటు దేవుడు నాకు మెచ్చి ఇచ్చినటువంటి ఈ స్థితి ఎంత గొప్పదో అని వారికి అనుదినము ఫంక్షన్ అందిస్తున్నాడు, చేస్తున్నాడు. 180 రోజుల ఫంక్షన్ అనంతరం 7 రోజుల పాటు బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి సామాన్యులు కులమత తారతమ్యం అన్నది లేకుండగా 7 రోజుల పాటు ఆయన గొప్పగా విందు చేసినప్పుడు అందరికీ ఒక కోరిక కలిగింది. ఇంత గొప్ప దయాత్ముడికి, ఇంత గొప్ప దయా హృదయుడికి భారీగా వచ్చిందంటే ఆమె ఎలాంటిదై ఉంటుంది? భారీగా రావటం అంటే అంత ఈజీ కాదు కదా, ఎలాంటిదై ఉంటుంది అని ఒక చిన్న సామాన్యుడి నుండి సంస్థానాధిపతుల వరకు ఒక కోరిక కోరారు. అయ్యా, 6 నెలలు అయిపోయింది, రాణిగారు ఎలా ఉంటారో చూడలేదు, ఒక్కసారి రాణిగారిని చూసి మా ప్రాంతాలకు వెళ్ళిపోతామయ్యా. ఆ అదృష్టవంతురాలని, పైగా ఆమె సౌందర్యవతి, గుణవతి అని చెప్పిన దేవుడు అక్కడ సౌందర్యవతి. వెంటనే దానికేముంది అని చెప్పేసి 6 నెలల 7 రోజుల అనంతరం
శూషణ కోటలో నుండి రాణి అంతఃపురానికి రాజుగారు కబురు పంపారు. కబురు పంపినప్పుడు రావాలి కదండి, రాకపోయేసరికి రాజుగారికి చాలా బాధేసింది. 127 మంది సంస్థానాధిపతుల మీద అధికారిగా ఉన్న నా మాట తను వినలేదంటే, వీరందరూ సామాన్యులు మొదలుకొని సంస్థానాధిపతుల వరకు వీరు విన్నారంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఇది ఏమైపోతుంది అని ఆలోచించినప్పుడు ప్రతి దానికి ఒక ఆలోచన తీసుకొని పరిపాలన సాగించే గుణము ఈ అహశ్వరోషు రాజుకుంది. కనుక ఈ ఆలోచన వెనకాల దేశానికి ఏమన్నా కీడు జరుగుతుందా, రాజ్యానికి ఏమన్నా కీడు జరుగుతుందా, ఒక్కసారి మేధావులు ఉన్నవారు ఆలోచించి నాకు సూచన ఇవ్వవలసిందిగా కోరుచున్నాను, మీరు ఇచ్చిన సూచన ప్రకారమే నేను చేస్తాను అన్నప్పుడు వారు సూచన ఇవ్వడానికి ప్రారంభించారు. 1వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి 14 వరకు. రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను, బిస్తా, హర్బోనా, బిక్తా, అబక్తా, జెతరు, కర్కస్సు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించింది. ఆమె సౌందర్యవతి, రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపం రగులుకొనెను. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొని వాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వష్టి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. ఏం చేద్దాం అంటే ఈయన ఖచ్చితంగా ప్రతి దానికి పరిష్కారం వెతుకుతాడు. ఎందుకు ఇది జరిగింది, దీని వెనకాల ఏముంది, ఇది జరగవలసిన అవసరం ఏంటి, పరిష్కారం వెతికినప్పుడు ఆ పరిష్కారానికి వారు వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? 19వ వచనం. రాజునకు సమ్మతి ఆయన వష్టి రాజైన అహష్వేరోషు అంటే ఏ విషయానికైనా ఆన్సర్ చెప్పగలరేమో కానీ రాణి గారి విషయం వచ్చేసరికి రాజుగారి పర్మిషన్ని అడగవలసిన అవసరం వచ్చింది. అందుకే అడుగుతున్నారు అక్కడ. రాజునకు సమ్మతి అయిన వస్తే రాజైన అహష్వేరోషు సన్నిధికి ఎకనూ రాకూడదని తమ యొద్ద నుండి యొక్క రాజాజ్ఞ పుట్టవలను. రాజుగారికి ఇష్టమైతే రాణిగారు ఇంకా ఎప్పుడు రాజుగారి దగ్గరికి రాకూడదు. చూస్తున్నాడు, రాజుగారికి ఇష్టమైతే ఎందుకంటే కాల ప్రకారము నిర్ణయించిన ప్రకారము మేము చెబుతుంది ఏంటంటే మీకు ఇష్టమైతే ఇంకా వస్తే ఎప్పుడుగా కూడా మీ సన్నిధికి రాకూడదు. ఎందుకంటే ఇంతమందిలో భర్తని తృణీకరించిన భార్య అని వాళ్ళు చెప్పటం ప్రారంభించారు. ఏమంది సార్, రాకూడదు కదా, ఇకనూ రాకూడదు. తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను, అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తు కంటే యోగ్యురాలని రాణినిగా తాము చేయవలెను. ఆమె రాకూడదు. ఈమె కంటే యోగ్యురాలుగా మరొక ఆమె రావాలి. ఎందుకంటే మాదీయుల యొక్క పారసీకుల యొక్క విధి విధానంలో ఈ సంగతి నోట యావత్తు ప్రపంచానికి అనగా మీ రాజ్యానికి వెళ్ళిపోతుంది. ఏ స్త్రీ కూడా భర్తని గౌరవించదు. ఇది పెరిగి గాలివానై రాజ్యానికి, పరిపాలనకి, రాబోతున్నటువంటి జనాంగానికి, రాబోతున్నటువంటి తరాలకి ఇది నాటుకుపోతే చాలా కీడు జరుగుతుంది అన్నప్పుడు ఆ కీడు కట్ చేయవలసిన బాధ్యత ఉన్నది అని గ్రహించాడు. వెంటనే వాళ్ళు చెప్పిన ప్రకారం వస్తే రాకూడదు. రాణిగా తన కిరీటాన్ని తొలగించాలి. ఎందుకు చెబుతున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఒక
తిరుగుబాటు యావత్తు లోకానికి వెళ్ళిపోతే, ఆ తిరుగుబాటు రాబోతున్న తరానికి అందితే, అదే తిరుగుబాటు రాబోతున్న తరము కూడా అవలంబిస్తే, అప్పుడు ప్రపంచం అనగా రాజ్య పరిపాలన అతలాకుతలమైపోతుంది. కనుక తగిన శాస్తి వస్తీకి జరగాలి. నిర్ణయం మీదే. ఏం చేద్దాం? ఆలోచించాడు. బాగానే ఉంది, తీసేయాలి. బాగానే ఉంది కదా, అంతే. రాణి తన రాణితత్వాన్ని కోల్పోయింది, సామాన్యురాలిగా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యోగ్యురాలు కొరకు ఒక ఆలోచన పుట్టాలి. వస్తీ కంటే అక్కడ వాడిన పదం ఏంటి తెలుసా? వస్తీ కంటే సౌందర్యవతి కాదు వాళ్ళు వాడిన పదం, యోగ్యురాలు. అంటే సౌందర్యం ఉన్నంత మాత్రాన యోగ్యత ఉంటుందా అంటే ఉండదు. అందం ఉన్నంత మాత్రాన గుణం ఉంటుందా అంటే ఉండదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో రెండూ తెలియాలి స్త్రీకి, లేకపోతే ప్రమాదం. ఆ ప్రమాదం రాజు కోటలోనే జరిగిందనుకో, రాజు పరిపాలిస్తున్న 127 మంది సంస్థానాధిపతుల భార్యలు రాజుగారి భార్యని రోల్ మోడల్గా తీసుకుంటారు. అంతే కదా మరి, అంతే. అది బ్రేక్ పడాలి. మాట వినకపోతే కోల్పోవాల్సిందే. ఎంత కఠిన నిర్ణయం చూడండి, కఠిన నిర్ణయం జరిగిందా? ఇప్పుడు యోగ్యురాలు కొరకు వేట. ఎందుకు? యోగ్యురాలు ఎతికే పనిలో ఉన్నారు కదా మరి వారు. యోగ్యురాలు కొరకు వాళ్ళు మాట రాజుకి ఇష్టమైంది. అతడు మమోకాను మాట ప్రకారం చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలెననియు. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలి. పురుషుడు ఇంటిలో అధికారిగా ఉండాలి. పురుషుడు అధికారిగా ఉండాలంటే అన్ని విషయాల మీద పురుషుడు అవగాహన కలిగిన వాడిగా ఉండాలి. లేకపోతే కుటుంబం ఇలా కూడా కూలిపోతుంటుంది. మళ్ళా 2 విధాలుగా దెబ్బే. పురుషుడు అధికారిగా ఉండాలి. అధికారికంగా ఉండాలి అంటే వాడికి పరిపాలించే పద్ధతి తెలియాలి. భార్యను పరిపాలించే పద్ధతి తెలియాలి, పిల్లలు పరిపాలించే పద్ధతి తెలియాలి. ప్రతి విషయాన్ని కుటుంబ పరంగా పరిపాలించే యోగ్యత పురుషుడికి ఉండాలి. పురుషుడికి లేకపోతే వాడు యోగ్యుడు అవ్వడు. పిల్లలుగానే మగాడిగా ఉంటాడేమో కానీ పరిపాలించే యోగ్యుడిగా కూడా ఉండలేడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ అహశ్వరోషు అనేవాడు యోగ్యుడు, అన్ని విషయాల్లో యోగ్యుడు. కుటుంబ పాలనలో, రాజ్య పాలనలో 180 రోజులు తన సంస్థానాధిపతులకు ఏ లోటు లేకుండా చేశాడు. విందు అంటే ఎలాంటి వాడో చూడండి. సామాన్యులకు కూడా అదే స్థితిని కనపరచడంటే ఎంత యోగ్యుడో చూడండి. తన ఇంటిని వెళ్తున్నాడు, సమాజాన్ని వెళ్తున్నాడు. ఇలాంటి ఆయనకి ఎదురైనటువంటి అవమానం తుంచివేయబడాలి అని కాలక్రమణ ప్రకారం మేధావుల దగ్గర సలహా తీసుకుంటే వస్తీని తీసివేయాలి, యోగ్యురాల్ని రాణిగా తీసుకురావాలి. దానికి ఏం చేయాలంటే మీ పరిపాలనటువంటి సంస్థానాలకి వారి లిపిలో పత్రాలు వెళ్ళిపోవాలి. కన్యకలు రావాలి, వారిని కొన్ని దినాల పాటు రాజమందిరంలో సాగాలి. రాజుగారిని కొన్ని విధంగా అలంకరించాలి, రాజు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎవరి మీదైతే రాజుగారికి దయ పుడుతుందో వారే వస్తీ స్థానాన్ని భర్తీ చేస్తారు. ఇది నపుంసుకున్నటువంటి ఏగేకి అప్పగించిన పని. రాజు కొరకు కన్యల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఏగే 7గురిలో ఒకడు. దేని ఎందుకు రాజుకి ఇష్టపుట్టినో ఆమె రాణి అవుతుంది. రాజుకు చెప్పాడు, రాజుకి ఓకే అన్నాడు. 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడినో ఆమె వస్తీకి బదులుగా రాణి అగును. ఈ మాట రాజులకు అనుకూలమాయను కనుక అతడు అలాగూ జరిగింది. ఓకే,
మీరు చెప్పింది బాగానే ఉంది, అందరికీ తాకీదులు పంపండి, 127 సంస్థానంలో ఏ భాషలు మాట్లాడతారో ఆ భాషను పంపించేయండి, కన్యకలు ఏర్పాటు చేయండి, రాజుకోటకు రప్పించండి, మీరు జాగ్రత్తగా వారిని డీల్ చేయండి, అలంకరించండి, అందంగా తయారు చేయండి, తీసుకురండి. అప్పుడు ఎవరైతే రాజుగారి మనసును దోసుకుంటారో, రాజుగారి మనసుని వాళ్ళు అర్థం చేసుకుంటారో వాళ్ళు రాణిగా. చాలామంది కన్యకలు వచ్చేసారు, వారిలో హదస్సా అని మారు పేరు గల ఎస్తేరు కూడా రాగలిగింది. ఇప్పుడు ఎస్తేరు ఎక్కడుందయ్యా అంటే అహష్వేరోషు రాజ్య పరిపాలనలోనే ఆ పారసీకంలోనే ఉంది. ఇప్పుడు ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు, పినతండ్రి చదువుకుంటున్నాడు, పేరు మొర్దెకై. ఈయన ఎక్కడి నుండి వచ్చాడయ్యా అంటే బబులోను సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసి యెరూషలేమును తగలబెట్టి వీరందరినీ చెరలోనికి తీసుకొచ్చినటువంటి నెబుకద్నెజరు రాజు కాలంలో ఈయన బబులోనికి రాగలిగాడు. ఎవరో మొర్దెకై అప్పుడే వచ్చాడు. ఆ మొర్దెకై కుటుంబం వచ్చేసింది. అప్పుడే రాకపోతే రాబోతున్న ప్రమాదానికి పరిష్కారం దొరికేది కాదు. మనకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందయ్యా అంటే ఒక క్రియ దేవుని కాలగతుల్లో పూర్ణం చేయబడాలి. మనం తొందరపడుతూ ఉంటాం, ఎప్పుడైతుంది. దేవుడు అనుకున్న కాలగతులు కంప్లీట్ అవ్వాలి. మనం అనుకున్న సమయం కాదు. ఒక సమయం ఆసన్నం అవ్వాలంటే, ఒక సమయంలోకి నువ్వు రావాలి అంటే, ఆ సమయంలో నువ్వు ఉండాలి అంటే ఆ సమయం దేవుడు అనుకున్నటువంటి దాన్ని దాటుకుంటూ రావాలి. ఇప్పుడు బబులోను చెరలోకి వచ్చినటువంటి ఈ మొర్దెకై కుటుంబం బాధపడాలా మేము చెరలోకి వచ్చామని? ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దైవ సంకల్పం ఇదని సంతోషపడాలా అంటే మొర్దెకైకి తెలుసు యెరూషలేము గొల్లగాటానికి కారణం యూదులు, ఇశ్రాయేలీయులు. నెబుకద్నెజరు యెరూషలేము దండెత్తడానికి కారణం యూదుల మనస్తత్వాలు, ఇశ్రాయేలు తత్వాలు. చెరపట్టుకొని వచ్చాడు అంటే మాకు సంతోషమే. చెరలో ఉన్నప్పుడు పడవలసింది సంతోషం, బాధలో ఉన్నప్పుడు పడవలసింది సంతోషం. అందుకే ఎప్పుడూ దేవుడి మాటలు ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి మాట ఒక గ్రంథం దాటిపోయిందంటే, ఒక ప్రసంగం దాటిపోయిందంటే దానిలో బలపరిచే కొన్ని సంగతులు మనకు అందకపోయేసరికి పరిపూర్ణ స్థితిని మనిషి కోల్పోతాడు, ఎదగడానికి అవకాశం ఉండదు. ఇంకా కనుక బాధలో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నారంటే ఏదో ఒక బంధం రాబోతున్న రోజుల్లో నా కొరకు దేవుడు సిద్ధపాటు కలిగించాడని నెబుకద్నెజరు కాలం అంతా పరిపాలన మొత్తం ఎక్కడా కూడా మొర్దెకై బాధపడ్డట్టుగా బైబిల్లో రాయపడాల. మీకు ఆ మాట చూపిస్తా. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు ఏది చేసినా నీ మంచి కొరకే చేస్తాడు. రాబోతున్నటువంటి ఒక స్థితిలో నువ్వు ఉండాలని, లేదా ఒక ప్రమాదం నువ్వు తప్పించుకోవాలని ఈ స్థితి నీకు ఇచ్చాడు అని గుర్తిరగాలి. ఇది క్రైస్తవ్యం టోటల్గా. అసలు క్రైస్తవ్యం వేస్ట్లేండి. నాకు తెలిసి క్రైస్తవ్యం అంత వరస్ట్ తలంపు ప్రపంచంలో ఉన్నదండి. ఎందుకంటే బైబిల్ దేవుడు చాలా గొప్పగా ఇచ్చాడు. తను నమ్మి దగ్గరకు వచ్చిన వారు క్రైస్తవులు. వారి కోసం ఇస్తే వారి కొరకు ఆలోచించక, వారేంటో వారు గుర్తెరగక, వారి యొక్క కాల నిర్ణయం అనగా భవిష్యత్తు కాలంలో అనగా జీవిత కాలంలో దేవుడు నన్ను ఏం కోరుకున్నాడు అని అవన్నీ మర్చిపోయి
కాలయాపన చేస్తూ కాలగర్భంలో కలిసిపోతున్నాడు. అందుకే క్రైస్తవుడు నా దృష్టిలో ఎప్పుడు వరస్ట్ ఫెలోనే. ఐ డోంట్ లైక్ దట్ క్రిస్టియానిటీ. నాకు అసహ్యం క్రిస్టియానిటీ అంటే. దేవుడు కొరకు బ్రతుకున్న వాడిని చూస్తే నాకు చాలా చెడ్డజరగొచ్చేది. ఎందుకు తెలుసా? ఇంత గ్రంథస్థాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఒక క్రైస్తవుడుగా నిన్ను ప్రేమించి ఇచ్చాడు, నన్ను ప్రేమించి ఇచ్చాడు. కాలగర్భంలో కలిసిపోతున్న తలంపుల్ని రేకెత్తించాలని మనకంటే ఈ రోజున పంది బతుకుతుంది, మనం బతుకుతున్నాం. ఇది ఒక బతుకే, ఇది ఒక ప్రశ్న. అదే బబులోను సామ్రాజ్యంలో బానిసగా వెళ్ళిపోతే ఒక్కరోజు కూడా తన బాధలో లేడంటే పార్టీ క్యాండిడేట్ యార్ ఏంటని మనస్తత్వం అసలుకి. ఆయన క్రైస్తవుడు అంటే మనము సో కాల్డ్. అందుకే ఐ డోంట్ లైక్ దట్ క్రిస్టియానిటీ. అసలు ఇష్టం ఉండదండి నాకు. ఎందుకంటే బ్రతికేవాడు కనపట్లేదు. యావత్ ఇప్పుడు చూపిస్తూ చూడండి మీకు ఆ పదాలని. యావత్ క్రైస్తవ్యంలో నాకు అనిపిస్తుంటుంది, ఈ నా బిడ్డలకి పరలోకం గోసి పెట్టుకొని బూడు చదువుకున్నా రాదు. కన్ఫర్మ్ వాక్యాలు చదువుతున్నా, దేవుడు రాసిన సంగతి బయటకు తీసుకొస్తున్నా, ఏదో వచ్చామంటే వచ్చాం, నాకే వాస్తవం. అది ఇష్టమైతే, లేదంటే లేదు. వ్యాపారం చేసేవాడికి గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఆడు సొమ్ము మీద బతుకుతాడు. నేను నా దేవుడు రొమ్ము మీద బతుకుతాను. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే దైవ సంకల్పం చాలామందికి అర్థం కాల. చాలామందికి దేవుని మనసుకి ఎందుకు అర్థమవుతుందంటే దేవుని మనసు ఆల్వేస్ థింక్స్ అబౌట్ గాడ్స్ థియరీ. ఎప్పుడు కూడా దేవుని మనసు దేవుని యొక్క సంకల్పాన్ని మాత్రం ఆలోచించింది తప్ప మరొక సంగతిని మనసులో కూడా రాదు. అది దేవుని మనసు అంటే. దైవ సంకల్పం గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, 5, 6, 7 వచనాలు 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకైను అప్పుడు యూదులు ఎక్కడి వాడో చెబుతున్నాడు. బెన్యామీను గోత్రం నీకు అర్థమైపోవాలా. కీషునకు పుట్టిన షిమీ కుమారుడు, కీషునకు పుట్టిన షిమీ కుమారుడు అంటే తరాలు తీసుకొస్తున్నాడు. యాయీరు వంశస్థుడు, బెన్యా గోత్రము, యాయీరు వంశము, కీషుకు పుట్టిన షమీ కుమారుడు మొర్దెకై ఎవడయ్యా అంటే బెన్యామీను గోత్రస్థుడు, యాయీరు వంశస్థుడు, యూదుడు, ఇశ్రాయేలీయుడు. యెరూషలేమును ముట్టడించిన నెబుకద్నెజరు కాలములో బానిసత్వముగా బబులోనుకి రాబడ్డ ఒక తొలగని మనస్తత్వం అనేటువంటి వీరుడు మొర్దెకై. ఎవరుంటారండి? అంత మొండమోపులే కదా. మొర్దెకైలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? క్రైస్తవ్యంలో ప్రియమైన దేవుని పిల్లారా, అది. అందుకే మన ప్రసంగాలు ఎవరికి మింగుడు పడవు. చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమర్థమవుతుంది నీకు? దేవుడి యొక్క విధానాన్ని అర్థం చేసుకుంటూ రావాలి. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. బబులోను రాజు నెబుకద్నెజరు యోధా రాజు అయినటువంటి యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెర పట్టబడిన వారిలో ఒకడు. చెబుతున్నాడు ఆయన గురించి. తన పెనతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదయ్యుండగా అతడు ఆమెను పెంచుకొనును. ఆమె అందమైన రూపమును, సుందర ముఖము గలదై ఉండెను. చెబుతున్నాడు. వస్తీ ఢీ కొడుతుంది, చూసారా? వస్తీని ఢీ కొడుతుంది. వస్తీ కేవలం సౌందర్యవతి. 11వ వచనం లాస్ట్లో కనపడుతుంది అన్నమాట అధ్యాయంలో. వస్తీ సౌందర్యవతి మాత్రమే. కానీ ఈమె ఒక్క సౌందర్యమైన అందమైన రూపమును, సుందర ముఖమును. అసలు అందమైన రూపమును సుందర ముఖం ఉండదా అండి? అందుకని చెప్పాడు, పంది ముక్కుకు కమ్మ వేస్ట్ అని. పంది ముక్కుకి బంగారు కమ్మ వేస్ట్. అందుకే ముఖ్యం ఉంటుంది, ముఖంలో ఉంటుంది. అది చెబుతున్నాడు. అందమైన ముఖము గలదై ఉండేను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తమ కుమార్తెగా స్వీకరించును. యూదుల వంశ పారపర్యములో, ఆచారాలలో
ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మనం కూడా తీసుకుంటాం దాన్నే దత్తత. అని కుమార్తెగా స్వీకరించాడు. అదస్స అను మారు పేరు గల ఎస్తేరుని కుమార్తెగా స్వీకరించాడు. ఎప్పుడైతే రాజు కొరకు సూసను కోటకు వచ్చిన కన్యకలు ఎస్తేరు కూడా వచ్చింది. అంటే వస్తీ స్థానాన్ని భర్తీ చేసే కన్యకలు రాజుగారికి కావాలి, ఈ సంస్థానాల్లో వారు రావాలన్నప్పుడు మొర్దెకై తన కుమార్తెను రాజు కొరకు కోటలకు పంపించేశాడు. అమ్మ నువ్వు వెళ్ళు, మనమైతే ఏం చెప్తూ వెళ్ళేటప్పుడు జాగ్రత్త, అత్తమ్మతో జాగ్రత్త, మరితో జాగ్రత్త, వాళ్ళతో జాగ్రత్త, కొత్త సంసారం కొత్తదే. కానీ ఆయన అలా చెప్పట్ల, రాజుతో జాగ్రత్త, అసలుకే రాణి పోస్ట్ రాబోతుంది, సుఖంగా ఉండి తల్లి. ఇలాంటి ఆశీర్వాదాలు దరిద్రాన్ని నిదర్శనం. అది నువ్వు కోరుకున్నంత మాత్రం ఎదుటోడు ఎదవైతే నీ భార్య సుఖంగా ఉంటుందా, నీ బిడ్డ సుఖంగా ఉంటుందా అని మనం కోరుకుంటామండి. పిల్లలు బాగుండాలి అని. అవతలోడు ఎరుపప్పు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు వేస్ట్ ఫెలవర్ అనుకోండి, ఇప్పుడు నువ్వు అనుకుని జరగకపోతే అక్కడ ఏం జరిగింది? చెప్పవలసింది ఆయనతో మంచుకుండు, ఆయన మనసు గుర్తిరిగుండు, ఇల్లు శుభ్రం కూడుచుకో, పొద్దున లేసి టిఫిన్ వేసి పెట్టు. ఇది కాదు, ఇది అందరూ చేస్తారు. పెళ్లి కాకముందు మాత్రం చేయలేదా? మరి ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి? అది కాదు చెప్పాల్సింది. అందుకే చెబుతున్నా, క్రైస్తవ్యానికి పిల్లల్ని ఇవ్వటం చేత కాదు, క్రైస్తవ్యాన్ని పిల్లల్ని పెంచడం చేత కాదు. క్రైస్తవానికి ఒకటే తెలుసు, ఆదివారం వస్తే నామకార్థంగా దేవుళ్ళు 2 గంటలు, అది కూడా అంతే. ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు, ఇలాంటి వాళ్ళకి మనల్ని దేవుడు పరలోకాన్ని చుట్టపాటు కలిగి ఆశ్రయించాడు. పరలోకాన్ని కనుసుడు కూడా పన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. చూద్దాం ప్రభు ఎలా ఉంటుందంటే గుడ్లు మీకు గుడ్డోడు చేస్తాడు తప్ప చూపెట్టడానికి ఇష్టపడతాడు. అంత కోపం దేవుడికి. 7:11 కీర్తన, అనుదినము కోపపడు దేవుడు. ఆయనకి ఎప్పుడు ఆల్లో ఉంటుంది బీపీ. అది ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకు 760 కోట్ల మంది ఈ రోజున దేవుడు తలంపులు కనపడట్లేదు. కనపడ్డే వాడు ఒక్కడో ఇద్దరు అయితే ఏం సంతోషం ఉంటుందండి? ఏం సంతోషం ఉంటుంది? అందరూ బాగుండాలి కదా. దేవుడు బాగున్నాడు, మరి అందరూ ఎందుకు బాగలేరు? ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే ఎస్తేరుని రాజుగారి కోటలోకి పంపుతూ, అమ్మా పోస్ట్ జాగ్రత్త, బాబాయ్ని గుర్తుపెట్టుకో, మీ నాన్నని స్వీకరించా, అప్పుడప్పుడు ఒక ఉంగరం విసిరి అని చెప్పట్లే. మనమైతే అంతే కదండి, మరి మనమైతే అంతే వెళ్తాం. కానీ ఒకటి చెబుతున్నాడు, అది ఎవ్వడూ చెప్పదు, నేను మాత్రమే చెప్పలేని మాట ఉంటుంది లోపల. అందుకే నా మాటలన్నీ కూడా చాలా మర్మంగా ఉంటాయి. నేను కావాలని చేయని ఏది బైబిల్లో ఉంది కాబట్టి వాడతాను, అంతే. అది వచ్చిందాక మీకు తెలియదు. మీరేమో బత్తాయి కదా మరి. 2:10 ఎస్తేరు గ్రంథము. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండేది కనుక ఆమె తెలపలేదు. నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు. డోంట్ షో ద క్యాస్ట్, డోంట్ షో ద రిలీజన్. ఎందుకంటే కులం అన్నది, మతం అన్నది ఈ సమాజంలో దరిద్రం. దేవుడు ఒక తల్లి గర్భంలోకి వేస్తున్నప్పుడు ఆ తల్లి కులాన్ని చూసో, ఆ తల్లిని చూసో ఆయన ఇలా, ఈడు నా పని కంప్లీట్ చేస్తాడు అని ఒక నమ్మకంతో వేశాడు. ఒకే ఒక నమ్మకం ఆయన దేవుడికి. 1,00,000 నమ్మకాలు పెట్టుకోరా, ఒక్క నమ్మకమే, నా పని కంప్లీట్ చేస్తాడు, అంతే. ఆ సమయంలో, ఆ కాలంలో లోకంలో ఉన్నటువంటి అప్పటికే అనేక కులాలలో, ఇప్పటికీ అనేక కులాలలో ఎక్కడ పుట్టినా దేవుడి పని చేయడానికి పుట్టాడు. కానీ ఈ రోజున దేవుడి పనికి కూడా కులం పక్కన పెట్టుకుంటాడు. ఒక చంటి పిల్లలు అడుగుతూ ఉంటారు నన్ను, చంటోళ్ళు అంటే మంచిగా ఫ్యాన్స్ ఎక్కేసుకుని చంటోళ్ళేనండి, బుచ్చిగారు. అయ్యగారు కులం పేరు పెట్టుకోండు, ఇప్పుడు ఆ నేవనాలా వదిలే, నీకెందుకు వాడి గురించి, అది బైబిల్ రాదు కదా, పెట్టుకుంటూ తప్పేంటి అంటాడు. ఎన్నో చెప్తాడు. అదేమంటే పౌలు చెప్పుకోలేదా, నేను బెన్యామీడు గోత్రం అని, నా వంశం ఇదని చెప్పుకుంటూ ఉంటాడు.
వాడటం తెలియాలండి దేన్నైనా సరే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు. మేం పలానా క్యాస్ట్, మేం పలానా. నాకు అనిపించింది ఈ నా బిడ్డల్ని కోసి సొరసాపుకి ఎత్తే పద్దు అనిపించింది. ఒరే తుపుడి, నీకు మాట చెప్తాను రా, దేవుడిది ఏ కులమో చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులపిచ్చి ప్రసంగికులు లోకంలో ఎక్కువ ఉన్నారండి. వీళ్ళకి ఎన్ని చెప్పినా సిగ్గు, శరము, నీతి, నిబద్ధత ఉండవండి. ఎందుకు కులం పెట్టుకుంటారో కూడా చెప్తా ఇప్పుడు పక్కన. కానీ దేవుడిది ఏ కులం, మొదటి మానవుడిది ఏ కులం? వారికే లేనప్పుడు లోకములో మనిషి అన్నవాడు ఏదో పులుముకుంటే పెట్టుకుంటే దానిలో పుట్టినటువంటి నువ్వు ఎలా గొప్పడు అవుతావు? దేవుడు కదా గొప్పడు. దేవుడి పనికి వచ్చే లోకానికి ఎందుకు పెట్టుకుంటాడే అంటే వీడు పలానా చోటుకి వెళ్తే అమ్మ పలానా ఆయనమ్మ చాలా గొప్పడమ్మ, దానికి మర్యాదలు కావాలి, మర్యాదలు చేయించుకోవటం కొరకు కులం. అంతేనండి. ఒక మంచి లాడ్జిలో ఉంచాలంటే ఆడి కులం ఏంటి వెనకాల, ఆడికి ఎంత ఉంది వెనకాల. ఇది ఇంటికే కదండి, ఇందుకే. కానీ మొద్దుకే చెప్తున్నాడండి. ఏమన్నా తెలుసా? నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు, కనపరచకూడదు. మర్మం అన్నది నువ్వు వాడగలిగితే అది ఒక రోజు నీకు కాపాడుతుంది. మర్మం ఏది? అసలుకి దేవుని పిల్లలుగా లోకంలోకి వచ్చిన తర్వాత మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం ఒకవైపు, మళ్ళీ ఇంకొక వైపు వేరే రకంగా చెప్పుకుంటూ ఉంటాం. పరలోకం ఎలా ఇస్తారా అండి? ఎలా ఇస్తాడండి అండి? ఎప్పుడైనా నా నోటుకుంటా నా కులము గురించి నా మతం గురించి వింటారండి? నాకు ఒకటే అనిపించింది, నాది దైవ కులం, నన్ను నమ్మాడు, నీలాంటి వాడు కావాలని కోరుకున్నాడు, అందుకే వచ్చాను. ఆయన పని తుదిముట్టించాలి, ఆయన ఆలోచన మొత్తం నేను కంప్లీట్ చేయాలి. ఈ మధ్యలో ఏంటి రిలేషన్స్, ఏంటి వే, ఏంటి పోకడా దేవుడికి నచ్చదు. ప్రియమైన దేవుని పోకడా దేవుడికి నచ్చలా తెలుసా? అందుకే చెబుతున్నాడు ఏమని? నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు. ఎస్తేరుకు ఆజ్ఞ బతిమినట్ల కుల ప్రస్తావన ఎప్పటికీ రాకూడదు. మనమైతే వింటామండి, తండ్రి మాట వినం, మనం ఇంకా సేకరించిన మాట వింటాం. ఏమండి ఎలా ఉంటుంది మనది? పైగా మళ్ళీ నాకు ఆశీర్వాదం కావాలా, చక్కని మొగుడు కావాలా, మేము సినిమాలకు వెళ్తాం, మేము పార్కులకు వెళ్తాం, మేము తుప్పలకి వెళ్తాం. ఇవే కదండి మరి. కోస్కారం పెడతాడండి తర్వాత దేవుడు. అందుకే చెప్తుంది ఇవన్నీ కూడా. ఈ జాతిని నీ వంశమని కనపరచకూడదు. ఎందుకు తెలుసా? ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంతే. ఇంకా ఒక మాట వచ్చింది అంటే ఆ మాట నిలబడిపోవాలంతే. రాజుగారి కోటలోకి వస్తున్నారు కన్యకలు, ఒక్కొక్కరు తయారు చేస్తున్నారు, బాగా పంపిస్తున్నారు, చూస్తున్నాడు పంపిస్తున్నాడు. ఒక్కటే చెప్పింది ఏగేకి, ఇవన్నీ వద్దు. ఎందుకంటే అందమైన ముఖము నాలోనే ఉంది, సౌందర్యం దేవుడు నాకే ఇచ్చాడు, ఇవి పెట్టుకుంటే వచ్చింది, పంది ముఖం బంగారు కమ్ములా ఉంటుంది దృష్టికి. ఏమొద్దు, ఏదో నార్మల్గా సింపుల్గా పెట్టుకో. ఎందుకంటే అది మీ రాజుగారి ఆజ్ఞ కాబట్టి కొంచెం ఒట్లో పెట్టుకో, నేను వెళ్తాను అని చెప్పింది. సరేనమ్మా. ఎందుకంటే ఆ మాట అన్నప్పుడే జాలి పుట్టింది. అబ్బా, అందమైన ముఖము, సౌందర్యవంతమైనటువంటి సౌష్ఠవము, దానికి మించి గుణం ఏమి రానిది ఎంత బాగుంటుంది. ఎవరికి? రాజుగారి కంటే ముందు నపుంసకులకి దయగలిగింది. ఏమి రానిది ఎంత బాగుంటుంది, ఏమి రాని అవ్వాలి. అందుకే సరేనమ్మా, రాణి కాకముందే రాణి మర్యాద, అది ఎస్తేరు గొప్పతనం. రాణి అవ్వలేదు, సూసన్న కోటలో రాణియే అవ్వలేదు, కానీ రాణి మర్యాద నాకు ఇలా చెయ్యండి అని చెప్పుకోవట్లమే. ఆమె తగ్గింపు ఆమెని అత్యున్నతమైన స్థానంలో పెట్టింది. పురుషుడికైనా స్త్రీకైనా సమాజంలో ఈ సొసైటీలో దేవుని దృష్టిలో ఉండవలసింది తగ్గింపే. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే కాలు గడిగి నేర్చుకొస్తారు. అంతకంటే ఇంకెక్కడ దిగుతామండి? కాలు మనం ఎప్పుడు కడుగుతావు? కూతురు ఇచ్చేటప్పుడు నువ్వు నెత్తి నుంచి చదువుకుంటావు, నీలో ఉన్నటువంటి ఎయిడ్స్ రోగాలు మొత్తం నా కూతురికి ఎలాగో వస్తాయి కాబట్టి నాకు కూడా రావాలి. అంతేకాదు, తిరిగిపోతు నా కొడుకు కాబట్టి నేను చదువుకోవడం ఏంటరా? ఆ బాడగాడు కాలు నువ్వు గడగటం ఏంటి, నువ్వు చదువుకోవటం ఏంటి? నీళ్ళు మంచోడు అనుకో, నో ప్రాబ్లం.
కాళ్ళు మంచోడికి కడగాలి, తప్పులేదు కడగటంలో. ఎదవనా కొడుకులకి పిల్లనివ్వకూడదు, కాలు కడగకూడదు. అదండి, ఇంత జాగ్రత్తగా గర్భాన్ని పుట్టిన పిల్లల జీవితాన్ని చక్కదిద్దితే ప్రతి కుటుంబం కూడా నవ వసంతమే ప్రియమైన దేవుని పిల్లారా. కానీ ఎక్కడే వసంతలు ఎక్కడే అన్నీ మారిపోతున్నాయి, అన్నీ పొద్దుడు పూలా తిరిగిపోతున్నాయి. పొద్దు పొట్టి ఇటు సాయంత్రం ఇటు అంటే స్థిరత్వం దానికి, మనకి అలాగే అయిపోయింది. ఎందుకంటే బేస్ బాగలా, తలంపుల బేస్ బాగలా. ఒక కుటుంబాన్ని కడితే దీని తల్లి ప్రపంచం కూడా అలా ఒకవైపు మన వైపు చూసి, అందుకే చెప్పిన ఇందాక పంది బతుకుతుంది, మనం బతుకుతుంది. అది గంటది 3, 4, 7, 8 అట్నే ఉంటుంది కారుకులు. మనం గంట 4, 3, 2, 1, 10. ఏం లాభం చెప్పండి? అది పెంచుద్ది, పక్కన వేస్తుంది. మనం కూడా అంతే, కొద్దికాలాన్ని పక్కన వేస్తాం. మనం ఏమన్నా పందులువా ప్రియమైన దేవుని పిల్ల? ఈ రోజున ఎందుకు కుటుంబం లాగమైపోతున్నాయి? బేస్మెంట్ లేక. ఎందుకు బేస్మెంట్ లేదు? ఇది ఆ బిడ్డల వాక్యం కొరకు బ్రతకక, దేవుడి గురించి ఆలోచించక. దానికి మనమేం చేస్తాం? కూతుర్ని చదువుకున్నాడు చూడండి, అన్న కూతురు. మనం చూద్దామా? మన బిడ్డలే బాగా చూడం మనం, ఇంకా బయటల బిడ్డలు మనం చూస్తాం. ఇంకా అన్న కూతురు తన కూతురుగా స్వీకరించి పిన తండ్రి స్థానంలో పెన తీసేసి తండ్రి స్థానానికి వచ్చేసి ఆజ్ఞ జారీ చేస్తే తండ్రి మాట జవదప్పని కుమార్తెగా ఎస్తేరు చరిత్రకెక్కింది. ఎస్తేరు లాంటి స్త్రీ కనపడుతుందా ప్రియమైన దేవుని పిల్ల? కనపడుతుందా? హ్యాడ్ కనపడుతుంది. వెతుక్కోవాలి. అది కుటుంబ నాశనానికి ఫస్ట్ పునాది స్త్రీ వేసింది. ఆ తర్వాత మనోడు ఇస్త్రీ చేస్తాడు. మనతో బాగుంటుంది, సమాజం మంచి చూసింది. ఇస్త్రీ బట్టలు బాగా కనపడుతుంది లోకానికి. బలహీనం, అందుకే దేవుడు చెప్పాడు బలహీనమైన ఘటం కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు. ఒక్కొక్కరు వస్తున్నారు తగ్గింపు మనస్తత్వంతో. రాజుగారికి ఎదుర్కొచ్చింది ఎస్తేరు రాణి. 2:17 ఎస్తేరు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. స్త్రీలందరికంటే అంటే ఆ ప్రాంతంలో ఉన్న కన్యకులు వచ్చిన వారందరికంటే ఎస్తేరు ఎందుకు ప్రేమించాడు? తగ్గింపు. ఎందుకు తెలుసా? 15 లాస్ట్ ఉంటుంది. ఏమని? ఏగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏది కోరలేదు. ఎస్తేరు చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టెను. తగ్గింపు. 17 కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యమును పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించింది. అదండి. ఎలా అయింది? వస్తీయే రాణిగా ఉంటే ఒక ప్రమాదం రాబోతుంది. ఆ ప్రమాదం ఆపాలి అంటే మొర్దెకైనే ఆపాలి. ఎందుకంటే మొర్దెకై బలవంతుడు. ఎస్తేరు అడ్డం పెట్టాడు మొర్దెకై. రాబోతున్నటువంటి ప్రమాదాన్ని రక్షించాలంటే నా కుటుంబం రక్షించాలి. ఎస్తేరు ఎవరు? మొర్దెకై కుటుంబం. కుటుంబీకురాలు. నా కుటుంబమే రాబోతున్నటువంటి ప్రపంచ ప్రమాదం నుంచి రక్షించాలి. నా కుటుంబమే. నా కుటుంబాన్ని నేను అంత గొప్పగా కాపాడుకోవాలి. కుటుంబాన్ని సాదుకోవటం అంటే అది, పిల్లలు పెంచుకోవటం అంటే అది. రాబోతున్నటువంటి ప్రమాదం ఎలా ఉంటుందో ఆ కుటుంబ యజమానులు తెలియాలి. ఈడే ప్రమాదంలో ఉంటే పైగా ఎప్పుడు చూడు ప్రభువా కాపాడు. ఏం పర్లేదు అనుకుంటా ప్రభుకి, ఏం పర్లేదు ఆయనకి. ఆయనకున్న పని చూస్తే అదిరిపోతాం ప్రియమైన దేవుని పిల్లరా. కొనకడు నిద్రపోడు. ఎంత పని ఉంటే కొనకడు, ఎంత పని ఉంటే నిద్రపోడు. కనురెప్ప వేస్తే ఎక్కడ చేస్తాడో ఈ నా కొడుకని నిద్రపోట్ల దేవుడు. మనమేమంటాం? ప్రతి దానికి ప్రభువు అవ్వాసుడు. కొమ్ములు ఉంటే ఇంకా బాగుండేది, మంచిగా కట్టుకునే ఉన్నాయి రంగు జెండాలు. ఎందుకు? కెమెరాలో బాగుంటాయిగా, ఊపినప్పుడు తల ఎద్దు కదా. మరి ప్రమాదం రాబోతుందని తెలిసి ప్రభువులో ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి ఉండటం నేర్చుకోవాలి. అదే నీ ప్రార్థన ఉండాలి. ఒక ప్రమాదం
వస్తీకి బదులుగా ఎస్తేరు రాణి అయింది. రాణి అయినటువంటి ఆ టైం అండి, ఏమంటారు, వేళ విశేషం కదా. గొడ్డొచ్చి నేల, పెట్టొచ్చి నేల. ఇవి సామెతలన్నీ పెద్దలు చెప్పినవి కాదు, బైబిల్లో మన పితలు చెప్పినవి. మనకి ఈ రోజు వచ్చేసరికి పెద్దలు చెప్పనుకుంటాం, పెద్దలకు అంత జ్ఞానం లేదండి. బెడ్డొచ్చిన వాళ్ళ, గొడ్డొచ్చిన వాళ్ళ అన్న పదం ఏమని చూసే పుట్టింది సామెత. అది మనం ఏమనుకుంటాం, పెద్దల మాట సర్ది మూట. నిజమా? చెప్పిన ఒకసారి ఇప్పుడు వాక్యంలో నెత్తిమే పెట్టుకొని పడుకో, కంపు కూడా చచ్చిపోతుంది బడికల్లా ఆశ పట్టిపోయి. సర్ది మూట ఎవరు తింటాడు రా? సర్దాన్ని ఎవరు తింటాడు? ప్రియమైన దేవుని పిల్లారా, ఎస్తేరు రాణిగా అడుగుపెట్టిన వేళ విశేషం. రాజుగారిని చంపాలనుకున్నటువంటి ఆ ప్రమాదం నుంచి ఆమె అడుగుపెట్టిన వేళ విశేషం. దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఎస్తేరు పట్ల ఆయనకి ఇంకా నమ్మకం వచ్చేసింది. అబ్బా, వస్తీ ఎక్కడ, ఎస్తేరు ఎక్కడ? ఎంత గొప్పదండి అసలు, ఎంత గొప్పది. అలా అనుకోవాలండి. ఎవరు? భర్త బ్యాచిలర్గా ఉన్న లైఫ్లో పెళ్ళైనటువంటి ఈ లైఫ్ని పోల్చుకుంటే ఎంత బాగుంది అని ఒక భార్యను బట్టి భర్త అనుకోవాలి. నిజం ప్రియమైన దేవుని పిల్ల. అది ఎస్తేరుని బట్టి అహశ్వేరోషు రాజు అనుకుంటున్నాడు. 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 21, 22, 23. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మంలో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను, తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహశ్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అని ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయని. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడింది. రాజగుమ్మంలో ఉన్నాడు, అంతఃపురంలో ఉంది. వీళ్ళు చంపాలనుకున్నప్పుడు మొర్దెకైకి తెలిసి అదే విషయాన్ని తను కోటలోకి పంపిన కూతురికి చెప్పినప్పుడు ఆమె మొర్దెకై ఇలా చెప్పాడండి, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పినప్పుడు ఎంక్వైరీ చేశాడు. నిజమేనా, నిజమేనా, నిజమేనా? ఎస్, నిజమే. అంటే నన్నే చంపాలి అనుకుంటున్నటువంటి సంగతి మొర్దెకై తెలియజెప్పాడు అని ఎస్తేరు చెప్పింది. ఎందుకంటే రాణి అంతఃపురం ద్వారం తెరిచి బయటికి రాకూడదు. అందుకే మొర్దెకై చెప్పాడు, ఒక్కసారి ఆలోచించండి అని రాజుగారికి చెప్పినప్పుడు రాజు మొర్దెకైని మనసులో పెట్టుకున్నాడు. ఎస్తేరు మాట ప్రకారం ఎంక్వైరీ మొదలుపెట్టాడు. 2 సక్సెసే. మొర్దెకై చెప్పింది, ఎస్తేరు కూడా అదేవిధంగా చెప్పటం, రాజు ఎంక్వైరీ చేయటం. ఒక్కసారి రాజుకి ఒక కలవరం వచ్చేసింది. నన్నే చంపాలనుకున్నటువంటి వారు ఇక్కడే ఉన్నారా అని. అప్పుడు రాణి మీద అమితమైనటువంటి ప్రేమ పెరగడానికి కారణమవుతున్నాడు ఎవరు? మొర్దెకై. రాజు ఎస్తేరు మాట వినాలి అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే రాజుగారు ఆజ్ఞ ఇస్తేనే రాణిగారు అంతఃపురానికి రావాలి, లేకపోతే రాకూడదు. కానీ చొరవ తీసుకొని ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. భర్త ఎంక్వైరీ చేస్తే నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం ఏంటో కానీ ఈ రోజున నా ప్రాణాన్ని కాపాడవని ఏ భర్తకైనా ఉంటుంది కదా, భర్తకైనా ఉంటుంది కదా. అంతే, ఇంకా 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 పెరిగిపోయింది. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు సాతానుడు హామాను రూపంలో. వీడికి రాజుగారి దగ్గర తాగే దాంట్లో, తినే దాంట్లో ఎటు పోయినా సూపర్ ఫెసిలిటీస్ అన్నమాట. ఎవరు ఉన్నా లేకపోయినా ఆమె ఉండేవాడు పక్కన. అలాంటి ఆమె రాజుగారి దగ్గర ఘనత బాగా పొందుకున్నాడు. అన్ని విషయాల్లో ఈక్వాలిటీ ఇస్తున్నప్పుడు మొర్దెకై మాత్రం నమస్కారం పెట్టడం మానేశాడు. అందరూ అన్నా నమస్తే, అన్నా నమస్తే. మొర్దెకై అస్సలు అన్నా లేదు, నమస్తే లేదు. చూస్తున్నాడు 1 రోజు 2 రోజులు. వీళ్ళంతా ఏమనిపించింది ఆమెకి, ఇంతమందిని వంగి దండాలు పెడుతుంటే వీడు ఏంటి దండం పెట్టట్లా
అని ఇంటికి పోయినప్పుడల్లా భార్య చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పుకునేది అక్కడే. నేను చాలా విషయాలు అన్నది అమ్మగారికి చెప్పండి తెలుసు ఎందుకు, చాలా చెప్పను. ఎందుకు? వాళ్ళు బలహీనం ఏం చెప్పాలో అదే చెప్పాలండి. ఉపయోగపడేదైతే గంటనే మాట్లాడతా, ఉపయోగపడదైతే అస్సలు మాట్లాడను. అందుకే నేను ఏం చేసినా చాలా సంగతులు తెలియవు. ఎందుకంటే అంత అవసరం లేదు. ఇంట్లో చాలా పనులతో బిజీగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం చాలా పనులు ఉంటుంది. అందుకే బయటికి ఫోన్ కూడా చేయను. కంగారు పడిద్దేమో, టెన్షన్ పడిద్దేమో, స్టవ్ మీద ఉండొచ్చు, లేకపోతే మరొక పనిలో ఉండొచ్చు, పోనీ చూడకపోవచ్చు, చూసినాక టెన్షన్ పడవచ్చు. ఇవన్నీ ఎందుకు వచ్చిన పోవాలా? అందుకే ముందే చెప్తా, నేను నీకు ఫోన్ చెయ్య, నీకు అవసరమైతే చెయ్యి, నీకేమైనా అవసరమైతే ఎవరు వచ్చారా, ఏమైనా కావాలా, ఇలాంటివి చెయ్యి, అంతే, ఫ్రీ. ఎందుకంటే ఆ ఫ్రీ అన్నది ఒక మనిషి జీవితకాలంలో హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీడు ఎప్పుడు ఫోన్ చేస్తాడా, ఫోన్ చూడకపోతే ఏమంటాడా, బాబు 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 అట్లా ఉంటుంది. అది అసలు ఉండదు ప్రేమ దేవుని పిల్ల. ఇవన్నీ కుటుంబంలో పాఠాలు, జీవితాన్ని దిద్దుకోవడానికి కావలసినటువంటి మార్గాలు ఇవి. అంతే. నమస్కారం చేయట్లా, పోయి చెప్పుకుంటున్నాడు, ప్లాన్ వేస్తున్నాడు, ప్లాన్ వేస్తున్నాడు. చూద్దాం వాడి సంగతి అనుకున్నాడంతే అవసరం. 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఈ సంగతులైన తర్వాత రాజైన అమ్మేదట కుమారుడును అగాధుడును హామానును కనపరిచి వారిని హెచ్చించి వారి పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజకుమారులను రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళుని హామానులకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞని ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. అడుగుతున్నారు కదా, మరి నువ్వెందుకు పెట్టట్లా నమస్కారం, నువ్వెందుకు పెట్టట్లా పెట్టాలి కదా, నువ్వెందుకు పెట్టట్లా? ఎందుకు పెట్టట్లేదంటే ఆమా గురించి మనవుడికి తెలుసు. వీడు యూదుల శత్రువు ఆమెకు తెలుసు. ఎలాంటి వాడిని అంటే రాజుగారి పక్కన పెట్టుకున్నారు, ఈ శత్రువుని ఏంటి పక్కన పెట్టుకున్నాడు, వీడు బుద్ధి మంచిది కాదు కదా, ఎందుకు పక్కన పెట్టుకున్నాడు అని ఆయనకు బాధేసింది. నమస్కారం పెట్టట్లా. ఇది లోకానికి తెలిసింది. ఇప్పుడు మనం ఏమంటామంటే, చూసారా మొర్దెకై, ఏదన్నా ఒక విషయం చెప్పాలంటే ఆనాడు మొర్దెకైని మరి నమస్కారం చేయలేదు అని మనోళ్ళు కూడా ప్రసంగాల్లో ఇలా మాట్లాడుతూ ఉంటారు. నమస్కారం అయితే ఏమైంది, యేసుక్రీస్తు శత్రువుని ప్రేమించమన్నారు కదా, శత్రువుని ప్రేమించమన్నారు, కొన్ని కంటలో పొగ పెట్టమని కూడా చెప్పారు కదా, బయటికి రావాలి కదా. ఆమె బుద్ధి బయటికి రావాలంటే పొగ పెట్టాల్సిందే ప్రియమైన దేవుని పిల్ల. మొర్దెకై చాలా తెలియగలడు, అంటే చాలా తెలియగలడు. ఇప్పుడు నమస్కారం పెట్టాడనుకో అందరిలో కలిసిపోతాడు, నమస్కారం పెట్టకపోతే గుర్తొస్తాడు, గుర్తొచ్చినప్పుడు కక్ష కట్టినప్పుడు వాడి విశ్వస్వరూపం, నిజస్వరూపం బయటకు పడుద్ది. ఇప్పుడు రాజుగారికి వెళ్ళి చెప్పామనుకో, ఎంత పొజిషన్ ఉంది, రాజుగారి ప్రక్కన అందరికంటే హైట్లో ఉన్నాడు, రాజుగారికి ఇచ్చిన ఘనత ఉంది, రాజుగారికి ఇచ్చిన నమస్కారం ఉన్నవి, పైగా వంగి నమస్కారం చేస్తున్నారు, నేను వెళ్ళి చెబితే నా మాట వింటాడా? ఏదో ఒక్కసారి సక్సెస్ అయ్యని చెప్పేసి నీ మాట వింటా అనుకుంటా అంటాడేమో. ఎందుకు వచ్చింది బాగా? అందుకనే నమస్కారం పెట్టకుండా ఉంటే వాడిలో ఆ సంస్కారం బయటపడితే అప్పుడు కావలసిన మేలు జరిగిద్ది అని మొర్దెకై ఇంటర్నల్ ప్లానింగ్. మనం ఏమంటాం, ఏమంటే శత్రువుని ప్రేమించాలప్పా, కానీ దానిలోనే అనేక రకాల మార్గాలు నీకు తెలిసి ఉండాలి. ఒకే వెళ్ళిపోతే ఎట్లా? యుద్ధానికి వెళ్ళామనుకోండి, స్కర్ట్స్ వాడితే ఏమి లాభం? తుపాకులు వాడతారు, మరికొన్ని వాడతారు, రకరకాల పరికరాలు ఎందుకు వాడతారు? అన్నీ ఉపయోగపడతాయి కాబట్టి. ఇక్కడ కూడా యుద్ధం చేయబోతున్నాడు దెయ్యంతో. ఎవరో తెలుసా? మొర్దెకై. చాలామంది ఎస్తేరు గ్రంథం అనగానే ఎస్తేరు గొప్పతనం గురించి మాట్లాడారు, కానీ వెనకాల ఉన్న మొర్దెకై ఏమైపోయాడు? మరి అసలు నడిపిస్తుంది మొర్దెకై. అందుకే ఎస్తేరు గ్రంథమైనా టోటల్గా మొర్దెకైనే కనపడుతున్నాడు మన ప్రసంగాల్లో. ఎందుకంటే అదే కదా దేవుడు చెప్పమంది, అదే కదా.
ఎందుకు మొద్దుకై గురించి మాట్లాడుతున్నా? ఎందుకంటే ఎస్తేరు దగ్గర కూడా ఒక చిన్న మైనస్ పాయింట్ మీకు చూపించాలనుకుంటున్నా. అందుకు కర్త కర్మ క్రియ ఈయనే, మొద్దుకైనే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అంతే అందరూ అవసరం పెట్టల. పైకి వాళ్ళు అడుగుతున్నారు, ఏంటప్ప ఇంత గొప్ప పొజిషను, ఇంత గొప్ప స్థితి నీకేంటి ఆయన? అంతే ఆలోచించాడు. ఒకటి చేద్దాం. మొద్దుకైని చంపటం చాలా సింపుల్ పని. కానీ అసలు ఈడెవడు, ఈడెక్కడి వాడు, ఈడేంటి? ఎంక్వైరీ మొదలు పెడదాం. ఎంక్వైరీ మొదలుపెట్టి వేళ్లతో సహా పీకి పడేద్దాం. ఎవరిని? మొద్దుకైని. మొద్దుకై కులం ఏంటి, గోత్రం ఏంటి, వంశం ఏంటి, ఎక్కడ వాడు, ఎలాంటి వాడు, వీడికి ఎంతమంది ఉన్నారు చుట్టాలు మనకుంటారు కదండి. పీసి రకాల చుట్టాలు ఉంటారు. ఎవడూ కరోనా కష్టకాలంలో ఆదుకోడు మనల్ని. పైగా అందరూ ఏళ్ళు విడిచిన మేనమామ, బామ్మర్ది, కొడుకు, తమ్ముళ్ళు, పిల్లలు అన్నీ చెప్పుకుంటాం. అది ఒక్క పనికి ఉపయోగపడిన వాడు బంధువా? బంధువే. కానీ మన మనసు దోసుకున్న బంధువు కాదు. మనతో ఉండే అర్హత వాడికి లేదు. బంధువా? బంధువే. ఎంత బంధువు? అగాధం అవతల, అగాధం యువతల వాడు నేను. అంత బంధువు వాడు మనకి. అందుకే ద్వేషించమల్లా దూరం పెట్టమన్నాడు. అంతే కదండి మరి. అంతే చూశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? మొద్దుకైని చంపడం చాలా ఈజీ. ఈ కుటుంబం లేపేయాలి. ఎంక్వైరీ మొదలు పెడితే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇస్తే దగ్గర నుంచే. ఎందుకంటే మొద్దుకై కూతురు కదా, ఎవరో రాణిగారి భార్య, పైగా యూదురాలు. ఇప్పుడు యూదులు వేసి పడేయాలి మొత్తం. అసలు యూదా జాతులు లేకుండా చేద్దాం అన్న ఆలోచన వాడికి పుట్టిందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమ నుంచే. వస్తేనే తీసి పడేసినోడు ఆఫ్టర్ ఆల్ ఏమని తీసేయలేడా? ఆయనకి చిటికన వేలి మీద వెంట్రుకతో సమానం రాణులను తీసేయటం. ఎవరికి? రాజుగారికి. తీసేయడా? తీసేస్తాడు. ఆమె స్కెచ్ ప్రారంభించాడు. స్కెచ్ ఎలా వేశాడంటే 3వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 8, 9, 10, 11 వచనాలు. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, ఈ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మోదాత కుమారుడైన అగాయునకు హామానునకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. రాజుగారికి వెళ్ళాడు. ఇప్పుడు రాజాజ్ఞ రావాలంటే బలమైన కారణం కావాలి. అయ్యా సకల జనులు ఉన్నారు కదా, ఉన్నారయ్యా. ఎందుకంటే మంచి స్థితిలో ఉన్నాడు, చెప్తే వింటాడు కదా. మరి ఆమె మంచి పొజిషన్, అందరూ బాగానే ఉన్నారు. చెదరి వచ్చారు చూసావా? ఎవరు? అదేనయ్యా కొద్ది కాలంలో ఓహో యూత్ వాళ్ళ అంటే లెక్కలేని జనాంగం. వాళ్ళే ఏంటి ఇప్పుడు? వాళ్ళు అందరిలాగా లేరయ్యా. అందరూ కుడి చేత్తో కావి తాగుతుంటే వాళ్ళు ఎడం చేత్తో కావి తాగుతున్నారు. లాంటి చెప్పుడు వచ్చేసాడు. వీళ్ళుంటే వల్ల నీకు ఏం ఉపయోగం లేదు. పైగా తిరుగుబాటు కూడా చేస్తారు ఫ్యూచర్లో. అసలు రాజుగారి మాట ఇంట్లో వాళ్ళ ద్వారా వెళ్ళిపోతే నీ పరుగు ఏమైనా ఉంటుందా అన్నప్పుడు వస్తీ గుర్తొచ్చేసింది. 127 మంది అధిష్టానాల మీద అధికారులుగా ఉన్న వారి ఎదుట నా మాట లెక్క చేయనప్పుడు ఒక్కదాన్నే నేను ఎంత ఆలోచన చేశానే. ఇప్పుడు ఈ యూదులు మొత్తం ఎలా చెలరైపోతే నేనేం కావాలా, నాదేం కావాలా? వెంటనే గెటిన్ పొందుకోదాన్ని చేసే అంతే. అప్పుడు పళ్ళు పట్ట కొరిగేశాడుగా. ఏమని? రాజుగారి ఆజ్ఞ రాజముద్రతో వచ్చేసింది. పైగా ఇది ఆనాడు కన్యకల కొరకు 127 సంస్థానాల మీద ఆయా భాషలకు ఎలాగైతే తాకీదు వెళ్ళగలిగిందో అలా మళ్ళా అన్ని భాషలోకి తాకీదుని పంపించేశాడు హామాను. రాజుగారి ఉంగరం పెట్టాడు కింద, మొత్తం వాడి మ్యాటరే. స్టాంప్ మాత్రం ఏంది?
ఏమని? చెదిరిపోయిన వారు అందరూ చచ్చిపోవడానికి ఒక రోజు నిర్ణయించాడు. ఆ రోజున మీ అందరినీ రాజుగారు చంపేస్తారు. యూదుల మీద ఎంక్వైరీ మొదలైంది. 127 సంస్థానాల్లో చెదిరి ఉన్న యూదులందరినీ గ్యాదర్ చేయడం ప్రారంభమైంది. ఒక సంస్థానం ఉన్నటువంటి ఈ మొర్దెకైకి ఆ విషయం తెలిసిందే. 127 సంస్థానాల్లో ఉన్నారు కదా మరి యూదులు చెదిరి బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు కాలంలో. ఇప్పుడు అందరికీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక సంస్థానంలో ఉన్నటువంటి మొర్దెకై కూడా అది చాటి వినబడింది, తాకిది వచ్చేసింది. చాలా బాధపడ్డాడు. చాలా అంటే చాలా బాధపడి సాతాను మామూలు పన్నాగం పంపలేదు. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే రాణిగారికి ఎస్తేర్కి మ్యాటర్ పంపాడు. అమ్మా ఇది పరిస్థితి అన్నప్పుడు, ఇంత ప్రమాదం ఉందా, సరే నేను చేస్తా అని అన్నామే. రాజుగారు రాజమందిరానికి రాక నెల అవుతుంది. ఆయన ఫుల్ బిజీలో ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళానుకో చెరస్ తెస్తాడు. మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఎవరు? నపుంసకులు. ఈ మ్యాటర్ మళ్ళీ ఇక్కడ చెప్పారు. మళ్ళా చెబుతున్నాడు, ప్రమాదం పొంచి ఉంది, కాపాడవలసింది నువ్వే, రాజుగారు ఆజ్ఞ ఆగాలంటే రాణిగా నువ్వే చేయాలి అన్నప్పుడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా అదే మాట చెబుతుంది, నువ్వేమన్నాను కానీ ఆయన ఎదురుపోయే అది నాకు లేదు, నా వల్ల కాదు, ఇదే చేయలేదు. ఎస్తేర్ అంటే ఇప్పుడు ఎస్తేర్ ఏం ఆలోచించింది? మరి ఫస్ట్ మొర్దెకై చెప్పినప్పుడు ఇద్దరు షండులు చంపాలని చూస్తున్నప్పుడు వెళ్ళి భర్తలు చెప్పగానే మరి ఆయన విన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు ఈ మాట చెబుతుంది? స్త్రీ బలహీనం అంతే. అప్పుడు రాణిగా వెళ్ళాలి కదా, వెళ్ళిన కొత్త కాబట్టి కాస్త ధైర్యం చేసింది. తర్వాత చేయలేదేమో, కానీ ఏమే కూడా చెప్పటానికి అస్సలు ఏ మాత్రం కూడా మూమెంట్ ఇవ్వట్ల. ప్రమాదమేమో చాటింపేస్తుంది, రాణిగారేమో మూమెంట్ ఇవ్వట్ల. ఇప్పుడు మొర్దెకై ఏం చేయాలి? మొర్దెకై వెళ్ళలేడు, ఎందుకంటే అంతఃపురం దగ్గర బొట్లు ఉంటారు, వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఆ మ్యాటర్ విన్నాడో అసలు ఇంకా ఆయన అతలాకుతం అయిపోతున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, మ్యాటర్ పంపిస్తున్నాడు. అసలు అంతఃపురంలోకి వెళ్తుంది కానీ మ్యాటర్ అంతఃపురంలోంచి రాజుగారి గారికి వెళ్ళట్లా. ఇలాగే వస్తుంది. అప్పుడు ఒక్క మాట అన్నాడండి, నిజంగా ఎస్తేరు పగిలిపోయింది మనసు. తెలుసా? ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు కాబట్టి నీ బాగు చేస్తాడు, చేపిస్తా అన్నాడంతే. తండ్రికి కోపం వచ్చేసింది. 14:4 ఎస్తేరు గ్రంథము 4:14. అంటే మ్యాటర్ అటు ఇటు రన్ అవుతుంది కానీ ఎస్తేర్ మాత్రం ఏమీ మూమెంట్ ఇవ్వట్లా. ఏమంటే సార్, యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. నువ్వు అనుకుంటున్నావేమో నేను రాణిని, నేను సేఫ్లో ఉన్నా, సాల్లే అని అనుకుంటున్నావేమో. తొక్క తీసేస్తా నీకు. దాని అర్థం అదే. మరి మన మీద అలా చెప్తున్నారు. మన భాష చెప్పాలి కదా ఇప్పుడు అర్థం కావాలంటే. నీవు ఈ సమయం ముందు ఏమి మాటలక మౌనంగా ఉండేలా యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కుండి వస్తుంది. నువ్వు నీ తండ్రి ఇంటి వారిని నశిస్తారు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో. ఇలాంటి సమయం ఒకటి వస్తుందనే నువ్వు వస్తీ స్థానాన్ని భర్తీ చేసావు. అంత ఈజీగా పోస్ట్ నీకు రాలా. ఏమర్థమైందండి మనకి? ఈ పదం అర్థమైంది మనకంటే క్రైస్తవ్యానికి వీక్షిస్తున్న పిల్లలకి ప్రజెంట్గా పరోక్షంగా ఏమర్థమైంది? ఒక్కటే అన్నాడు, నువ్వు కాకపోతే నీ బాబు ద్వారా వచ్చింది సహాయం. నా దేవుడు చాలా గొప్పడు, ఎలా ఏదో దిక్కు నుంచి ఇస్తాడు అని ఒక్కడు గుర్తుపెట్టుకో. ఈ ప్రమాదం వచ్చిందని నిన్ను కోట్లకు పంపాడు దేవుడు నా ద్వారా. ఈ ప్రమాదం రాబోతుందని బబులోను చెరలోకి నేను వచ్చాను దేవుని ద్వారా. ఆ దేవుడికి అన్యాయం జరిగిందనుకో బాగోదు. కిరీటం తీసి పక్కనేసి ధైర్యం చేయి, ఈ మాట వింటాడు పో, నేను ప్రార్థన చేస్తా. ఎంత గొప్ప ధైర్యం అండి. దేవుడంటే దేవుడు అంటే అంతే ప్రియమైన దేవుని పిల్ల. మొర్దెకై ఈజ్ ద రియల్ హీరో. ఎస్తేరు నిలబెట్టాడు దైవ సంకల్పంతో ప్రియమైన దేవుని పిల్ల.
దైవ సంకల్పంతో. అంతే, ఒకటే చెప్పింది, సరే డాడీ నేను వెళ్తా ధైర్యం చేసి. వెళ్ళి నేను రావచ్చు రాకపోవచ్చు అని కోపం ఉండకు వేసేస్తాడు. ఎవరక్కడ చేదమంటే అయిపోద్ది అంతే. ఇంకా సావుకైనా తెగిస్తా. ఎప్పుడో తెలుసా, దేవుడి బాధ మనకు అర్థమైనప్పుడు మనిషి సావుని లెక్క చేయడం. లేకపోతే అడిపోతే సత్తానా, ఇటుపోతే సత్తానా, చచ్చిపోతే చచ్చిపోతుంది. రాత్రి కోసం వారం చెత్త బాబు వెళ్ళిపోతున్నా. సత్యావేంద్రా, సత్య అవేంది ముందు మాత్రం పీకేది ఏముంది? ఏం పీకుతా చెప్పు. అదే కదా మన బాధ. అదే, అమ్మో ఈ చలిలో చచ్చిపోతాము, ఎండకు చచ్చిపోతాము అంటే చలికాలం చలి ఉండకూడదు, ఎండాకాలం ఎండ ఉండకూడదు, వానకాలం వాడకూడదు. నీ అయ్యా నీకు ఎప్పుడు అనుకూలంగా ఉండాలి వాతావరణాలు. వా ఏమి విశ్వాసిగా. క్రైస్తవుడు అంటే వాతావరణంతో పల్లిన వాడు, కేవలం దైవ వాతావరణంతో ముడిపడిన వాడు. అది అసమయమా సమయమా అసలు నీ లెక్కలోకి నీ తలంపులోకి రాకూడదు. ఇది క్రైస్తవ్యం అంటే, ఇది వీడు క్రైస్తవుడు అంటే. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు, ఏదో ఒక దిక్కులు వస్తుంది గుర్తుపెట్టుకో, అందుకే నువ్వు కోట్లోకి వచ్చావు, నేను శరలోకి వచ్చాను అని చెప్పినప్పుడు సావుకి తెగించింది. అంటే చెప్పేవాడు ఉంటే ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారండి. అదే నా కాన్సెప్ట్. నిలబడి దేవుడి కొరకు చెప్పగలిగితే అనేక విషయాల్లో ముందుకు వచ్చి ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళని వెతికి తీయాలంటే పౌరుషం పుట్టాల్సిందే ప్రియమైన దేవుని పిల్లారా. అంతే, బయలుదేరింది ఇంకేం చేసింది? ఇంకా దృఢపరుచుకుంది, ధైర్యం చేసింది. అంతే, రాణిగారు రావడంతోనే ఏంటి రాణిగారు వచ్చారు జోకేసేసాడు అనమాట. ఎవరు? రాజుగారు కూడా కాస్త కళాపురుషుడే. ఏమో ఇప్పుడు దయ కలిగింది నా మీద అన్నాడంతే. దయ కలగడం అదే. ఏంటమ్మా 4 రోజులు బిజీగా ఉన్నావు, మరి తిన్నవా తినదా ఏం అడగవా నన్ను, ఏంటి మేడరు అడిగాడంతే. అప్పుడు మనసులో ఉన్నటువంటి ఒక విషయాన్ని చెప్పడం ప్రారంభించింది. ఏమి లేదండి, మీకు విందు ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే చేతి వంట తినక చాలా అయిపోయింది కదా, మీరు బిజీగా అయిపోయారు, ఎవరెవరు వండి పెడుతున్నారు, మీతో పాటు మీరు మంచిగా అధిష్టానం ఇచ్చారు కదా, వారిని కూడా పిలవండి చెప్పాడు. అమ్మగారు నిన్ను నమ్మటారు వంటకి తిన్నా కదా, అంతే వచ్చేస్తున్నారు. 5-4 ఇస్తే 2. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన బిందునకు రాజులైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని సిద్ధం చేయించేసింది. ఆల్రెడీ సిద్ధపాటు చేయించి కబురు పెట్టింది. మనమైతే ఏం వండుదాం, అది వండుదామా, అది తింటడా? ఎందుకంటే ఈ ముదనస్తుప్పుడు ఏం తింటాడో పాపం, ఇన్ని సంవత్సరాలు కాపురం చేతున్న భార్య తెలియకపోవడం శోచనీయం. అంతే కదండి, ఇది వండితే తింటడా. ఈ కూర నేను తిన్నా అన్నోడు మొగుడే కాదు మగాడే కాదండి దైవ దృష్టిలో. నేను అన్న అలాంటి మాటలు దేవుని దృష్టిలో ఎవడంటే కూర నీ అయ్యా నీది అయితో దేవుడు వేసాడు, మూసుకొని తిను. నేను అది తిన్ను, నాకు అది నచ్చదు, నాకు అది గిట్టదు. నేను అమ్మగారికి ఒకటే చెప్తా, నీకు ఏమనిపిస్తుంది వండి పెట్టమ్మా, దాని టేస్ట్ తెలియదు, దాని గురించి ఆలోచన నాకు లేదు, పెట్టేవరకు సాంబార్ తాగేస్తాను కదా అని చెప్తుంటా. అంటే కూర వండే కాడు కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు, ఇన్స్ట్రక్షన్స్ అసలుకే ఉండవు. తనకు నచ్చింది వండిద్ది. అప్పుడప్పుడు నేను చెప్తుంటా ఇది వండలే అని చెప్తుంటా, ఏదన్నా పిల్లలు తినాలనిపించినప్పుడు. అంటే ఫుల్ రాణిగారు ఇప్పుడు అడగట్లు ఇక్కడ ఏమండి చేపలు ఉండనా, గొంతు కష్టకెళ్తే నీ తల్లి అది అనుకుంటా అంటాడు. అంతే, పీతలు ఉండనా, సంపేత నేను ఏం వండుదామండి. అంత బాధ ఎందుకండి, వంటలు సిద్ధం చేయించిందంటే ఎంత నమ్మకం అండి. ఏమండి విందు సిద్ధం అయిపోయింది, దయచేసి మీరు రావాలండి విందుకి. రావాలండి మీతో పాటు మరి హామాను కూడా తీసుకురండి. అంతే, ఇంటికి వెళ్ళారు మంచిగా. భార్య చూద్దాడు ఏమనే ఆమో ఇలా రాణిగారు వంట పిలిచారు, ఇదే సమయం అండి. జరసు భార్య పేరు జరహుడు. ఇదే సమయం అండి. నీ మనసులో ఉన్నది రాజుగారు కాస్త పానం వేసి ఉంటారు కాబట్టి కక్కే నీకు ఒంగురం చూపించేస్తాడు, మత్తులో వేసేవాడిని అంతే. అండ్
విందుకు పిలిచిన సంగతి చెప్పడం తప్పు కాదు, కానీ తిరిగి మరలా హామాను గారిని చంపేసే ప్లాన్ని పంచుకోవటం అన్నది నిజంగా దురదృష్టకరం. ప్రియమైన దేవుని పిల్ల, నమస్కారం పెట్టినందుకు చంపాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? అంతే అంతే. భార్య కాడికి వెళ్ళాడు, ఎమ్మెల్యే గారి పక్కన కూర్చున్నా, అసలు ఆయన ఫుడ్ ఏంటి, ఆయన ఏంటి అని చెప్పేశాడు. ఆవరించిపోయింది. అబ్బా మా ఆయనకి ఎంత తల్లి దక్కింది, మా ఆయనకి ఎంత దక్కింది. కానీ పాప అర్థం కావట్లా, మీ ఆయన్ని నువ్వే చంపుకున్నావు. ఎవరు చంపారంటే ఆ జరసు చంపింది అని. ఆ మాటినే కదా మరి ఇంత లెక్క వచ్చిందాడు. అంతే, వేసిపోయింది, చేశారు. అమ్మాయి అనుకున్నారు, సిద్ధం. రెండో రోజు తింటున్నప్పుడే, ఏమండి మరొక మాట అని చెప్పమ్మా, పర్లేదు, రేపు నా కొరకు మీ కొరకు, ఇవాళ నా కొరకు చేశాను, రేపు మీ కొరకు చేస్తామంట. మళ్ళీ హామానే రావాలి. చూడు వరసన అసలుకి అమ్మగారు అనగా రానమ్మగారు మనకి వంట అబ్బో చెప్పేసుకుంటాడు. అంతే, పాపడికి అర్థం కావట్లా. సాగు దగ్గరకు వచ్చాడు. 14వ వచనం 5. అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొద్దుకై ఉరితీంపబడినట్లు రేపు నీవు రాజుతో మనకి చేయుము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించెను. భార్య అతని స్నేహితుడు. అందుకే నిజమైన స్నేహితుడు ఉన్నారంటే రియల్ ఫ్రెండ్ ఇన్ ఇన్వర్స్ వనరులోని జీసస్. అంతే, నిజమైన ఫ్రెండ్ మనకు ఉన్నారంటే ఆయన దేవుడేనండి, యేసుక్రీస్తు వారు. అందుకే భార్య మాట విన్నాడు, స్నేహితుడి మాట విన్నాడు. కుటుంబాన్ని కట్టుకుంటుందండి స్త్రీ. జ్ఞానవంతురాలు 14:1 సామెత. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఇది అజ్ఞానురాలు మరి, అందుకే పోగొట్టుకుంటుంది పాపం. అంతే, జరసుకు నూరు పోసారు. 50 మూరల ఉరికొయ్య ఎందుకండి? అసలుకి మనిషి ఉండేది 6 ఫీట్లు వేసుకో, కానీ కరెక్ట్గా 8 ఫీట్లు తయారు చచ్చిపోతాడు. ఇప్పుడు 50 మూరలు ఎందుకు? ఇంత కోపమా? ఎవరికి? స్నేహితులకి, భార్యకి, హామాకి. బాబా అంతే, చేయించి పెట్టారు సిద్ధంగా. ఆ హామాగాడి ఇంటి దగ్గరే సిద్ధంగా ఉంది. తిరిగి మరలా రాజ్య గ్రంథములో ఒక సమాచారాన్ని పొందుపరిచాడు. ఎవరో? మొర్దెకై. రాజుగారు ఎప్పుడు పడితే అప్పుడు చూడదు సమాచార గ్రంథాన్ని. అని చాలా పనులు ఉంటాయి. ఖాళీగా ఉన్నప్పుడు మనలాగా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే, మనం బైబిల్ చదువుకుంటాం కదా, ఖాళీ ఉంటే అట్లా ఖాళీగా ఉన్నప్పుడు ఆయన రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించుకొని చదువుతున్నప్పుడు మరొకసారి కలవరపడ్డాడు, కంగారు పడ్డాడు. ఆ కలవరం, ఆ కంగారు ఏంటి తెలుసా? 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజుకు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడింది. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అశ్వరోజును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. నన్ను చంపాలని నా కోటలో నే కుట్రలు పొందుతుంటే ఫస్ట్ టైం భగ్నం చేశాడు మొర్దెకై. ఆ విషయం ఎస్తేరు చెప్పింది. ఎందుకు? ఎస్తేరు చెప్పినటువంటి పదం మొర్దెకై చెప్పాడని చెప్పింది, గుర్తుపెట్టుకున్నాడు. రెండవసారి కూడా రాజ్య సమాచార గ్రంథంలో తీసుకొచ్చి చదివినప్పుడు 2 నపుంసకులు చంపాలి అనుకుంటున్నప్పుడు ఆ సంగతి కూడా మొర్దెకై రాశాడన్న సంగతి రాజు విని, పోయినసారే బహుమతి ఇవ్వాలి కదా, ఇవ్వాల. ఏమని ఇచ్చారా? అయ్యా పాపం మొర్దెకైకి ఏమి లేదయ్యా, నా ప్రాణం కాపాడుతున్న వాడికి సన్మానం లేకపోతే ఎట్లా? నా ప్రాణాన్ని కాపాడేవాడికి సన్మానం లేకపోతే ఎట్లా? బహుమతి ఇవ్వాలి, ఏదన్నా సరే ఒక బహుమతి ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ రాజ సమాచారం కింద చదువుకుంటున్నాడో ఆమె ఇది వాడికి వినపట్ల. ఇది ఎప్పుడు కంప్లీట్ అయిద్దా? రాజుగారు ఏదో వింటున్నారు విశేషాన్ని, ఇది ఎప్పుడు కంప్లీట్ అయిద్దా? రాజుగారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా అని
కాలు గల్లిన పిల్లిలాగా ఆవరణలో అటు ఇటు తిరుగుతున్నాడు. వీళ్ళు చదివిపిస్తున్నారు, రాజుగారు వింటున్నాడు, చూస్తున్నాడు. దూరం కదా మరి. ఎవరయ్యా అన్నాడు. అయ్యా ఆమా ఏదో మీకోసం వచ్చారయ్యా, వస్తాడు పిల్లి. ఎందుకు? అందుట్లో వివరణ ఉంది, అందుట్లో వివరణ ఉంది. రాజుగారిని చంపాలనుకుంటున్న విషయం రాయబడినప్పుడు ఇంకా ఏదైనా మొద్దుకై రాసి ఉంటాడా అది తెలియదు మనకి. ఇప్పుడు రాజుగారిని ఇద్దరు నపుంసకులు చంపాలన్న విషయం మాత్రమే మనకి రాయబడుతుంది. రాసే అలవాటు ఉన్నవాడు ఇంకా ఏమైనా రాసే ప్రయత్నం చేస్తాడా? ఎందుకు చేయడండి? రాజ్య సమాచార గ్రంథములో రాజుగారి మేలు కోరిన వాడు ఆమా గురించి చెప్పడా ప్రియమైన దేవుని పిల్లలు? చెప్తాడు. చెప్పడా? చెప్తాడు. ఎవరక్కడ? అయ్యా ఇట్లా పాలన్నాడు. ఏంటంట? ఒకసారి వచ్చాడు. ఏమడుగుతుంది తెలుసా? 6వ వచనం నుండి చూద్దాం. రాజు గణపరచన ఆపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతను. ఇప్పుడు రాజుగారు ఒకరికి సన్మానం చేయాలనుకుంటున్నాడు. ఆమా ఏం చేయాలి చెప్పు అంటే రాజుగారు తెలియదు సన్మానం ఎలా చేయాలి. ఇప్పుడు ఆమానే ఎందుకు అడిగాడు? అది కర్మకారం ఎదుర్కొన్నాడు. ఇంకా పొజిషన్ వచ్చేసింది లైన్కి. రాజు గణపరచను అపేక్షించడానికి రాజుగారు ఒక ఆయనకి సన్మానం చేయాలనుకో, ఏం చేయాలి? అబ్బా ఇంకా సన్మానం ఎవరుకుంటుంది? నాకే, పీట మీద పీట, అందరికంటే హైట్, భోజనానికి నేనే, టోటల్గా ఏం చేస్తా, ఏదో ఒకటి చేయాలి అని వాడే నాకే ఇది అనుకున్నాడేమో. అనుకోవడం అనుకున్నాడు. అనుకొని ఇప్పుడు లిస్ట్ ఇస్తున్నాడు. ఏమో తెలుసా? రాజు అతన్ని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచన ఆపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనే, నన్ను తప్ప ఇంకెవడన్నాడు ఇక్కడ పోటీగాడు, నాకే దక్కేది. రాజు గణపరచన ఆపేక్షించడానికి చేయదగినదేమనగా లిస్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి టపటపటప్పుడు రాసేసుకుని చదువుతున్నాడు. ఏమని? రాజు ధరించుకుని రాజవస్త్రములు, రాజు ఎక్కు గుర్రము, రాజు తల మీద ఉంచుకుని రాజ కిరీటము చెబుతున్నాడు. అలాగే తెచ్చారు. గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు వస్తువులు తీసుకుని గుర్రం పట్టుకొని రాజు దగ్గరకు వచ్చేసాడు. రాజవీధిలో నడిపించాలి, రాజు గణపరచడానికి ఇట్లా చేయాలి, లిస్ట్ ఇస్తున్నాడు. ఇంకా ఇప్పుడు 10వ వచనము. నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజగుమములతో కూర్చుని ఉన్న విధుడైన మొద్దుకేకి అలాగున చేయము. ప్లేటు రివర్స్ అయిపోయింది. మొద్దుకేక నేను చంపాలనుకుంటున్న వాడికి సన్మానమా? అవునా? ఎంత కష్టం అది. నా చేతుల మీద ఉంటా ఇవన్నీ తెప్పించటమా? అది నేనే చెప్పటమా? చాలా కష్టం. ఆ ప్రకారము ఆమాన వస్త్రములు గుర్రములు తీసుకొని మొట్టికేక వస్త్రములు ధరింపజేసి గుర్రముల మీద ఎక్కించి రాజవీధిలో నడిపించుచు రాజు ఘనత అపేక్షించిన వారికి ప్రకారము చేదగునని అతని ముందర చాటించెను. రాజుగారికి మేలు చేసే వారికి ఇలాంటి ఘనత దక్కుతుంది అని చెప్పేసి రాజవీధుల్లో ఊరేగుతున్నాడు మొట్టికై రాజు. రాజే కదండి మరి, రాజే. 12 తర్వాత వచ్చాడు, రాజుకుమార్ దగ్గరికి వచ్చాడు. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించు తన ఇంటికి త్వరగా పోయి తల కప్పుకొని ఇప్పుడు వీడికేమైంది? సన్మానం రాగలేకపోయే, ముద్దుకి వచ్చేవా? ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రివర్స్ అయిపోయాయి. హామాను తనకు సంబంధించిన అంతయు తన భార్య అయిన జరస్సు తన స్నేహితులందరికీ తెలపగా అతని ఎత్తనున్నటువంటి జ్ఞానులు అతని భార్య అయిన జరస్సును, ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొట్టికై యూదుల వంశవాడని ఎడల అతని మీద నీకు జయము కలగదు చెప్పేస్తున్నారు. ఎవరో? జ్ఞానులు. ఇప్పుడు భార్య. ఆ మొర్దుకై నిజంగా యూదుడైతే నీకు జయము కలగదు. మరి ముందే చెప్పాలిగా, ఆయనతో పెట్టుకోవద్దు మసేపోతావు అని వీళ్ళు చెప్పాలి కదా. ఆమె వేసేయి, ఆమెకి ఆయన వేసేయి, బొద్దుకైనా వేసి ఇప్పుడేం చెబుతున్నారు? ఎంత దాకొచ్చిందంటే ఆయన నిజంగా యూదుడైతే ఆయనతో పెట్టుకోవద్దు, నీకు జయము కలగదు, విజయం దక్కదు. మరి ముందే ఎందుకు చెప్పాల? అంటే అందితే కాలు అందకపోతే చుట్ట స్నేహితులు అంతేనండి. హామాకి అసలు వచ్చేసింది నా దేవుని పిల్లరా.
అసలు ఎవరితో అందుకే చెప్పిన అవసరం ఎవరితో వచ్చింది, జారుకుంటున్నారు. మనం ఏమంటాం, ఏదో అంటామండి మాట వరుసకి, అలా చేసేస్తారా అంటుంటాం మనం. ఆ మాట వరుస కన్నా దాన్నే పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. అలా ఎన్ని లేవండి లోకంలో. మాట చాలా జాగ్రత్త. అందుకే మాట మనిషిని బ్రతికిస్తుంది. ప్రియమైన దేవుని పిల్ల, మాట మనిషిని తొలిసేంత భయంకరంగా వెళ్ళిపోతే వాడు చనిపోతాడు. బ్రతికించలేని మనము చంపి హక్కు ఇచ్చారండి మనకి. బ్రతికించగలగాలండి. మాట అంటే బ్రతికించేది, మాటతో బ్రతికించాలి. మాట ఇజ్ ఈక్వల్ టు భరోసా. ఒక భరోసా మాట ద్వారా కలుగుతున్నప్పుడు ఆ మాట మధురంగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి. నిజం, మధురం అంటే మళ్ళీ తేనెలో ముంచి లేదా అనిలో ముంచి అదే తేనె, డాబర్లో ముంచి అది తేనె, పేర్లు లేని తేనె చాలా ఉన్నాయి, నోట్లో పెట్టడం కాదు. ధైర్యం, భరోసా, ఒక నమ్మకం, నువ్వు చేయగలవు నీ ఒక సామర్థ్యం గల వర్డ్ ఆ మనిషి మెదడులోకి వెళ్ళిపోవాలండి, వెళ్ళిపోవాలి. మీకు విషయం చెప్తే ఇక్కడ మాకు గ్రూప్ ఉంది, అంత పెద్ద ఫ్రెండ్సే కాదండి, పెట్టేసుకున్నారు. అందుట్లో ఒక తోపలో ఒకడు ఫీల్ అవుతూ ఉంటాడు బాగా. ఆడు వైద్య రంగంలో ఉంటాడు. ప్రధానికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు ఎవరినైతే కోర్టు అన్నీ పెడుతుంటాడు ఊరికే గ్రూప్లో. నేను ఎప్పుడో ఒకటి పెడుతుంటా, బల్లెనాలు పెడుతుంటా. నాకు ఫేస్బుక్లో ఒకటి దొరికింది, అది నేను ఏం చేశానంటే పోస్ట్ చేసి మా గ్రూప్లో పెట్టాను. దాంట్లో ఏముందంటే 98% చదువు లేని వారు మంత్రసానులుగా ఉంటూ విజయాన్ని సాధిస్తున్నారు. ఎంబీబీఎస్లు, డివోలు చదివినటువంటి వారు, మిగతా ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్ సైన్స్ చదివినటువంటి వారు సామాన్య డెలివరీ కూడా చేయలేకపోతున్నారు. ఇలాంటి వారు తెలుగు రాష్ట్రాల్లో 80% ఉన్నారని దాని సారాంశం. నేను పోస్ట్ చేసి నాకు మంచిగా అనిపించింది. చదువులేని వారు మంత్రసానిగా చేస్తే ఏ ప్రాబ్లం లేదు. మన ఊళ్ళో ఉంటారు చిన్నప్పుడు మంత్రసానులు, అది చేస్తారు. నాకేదో 100-110 వస్తుంటాం. హాస్పిటల్తో వేలు పెడతాం, వాళ్ళకి మాత్రం బట్టలు పెడతానండి. అది కొందరే పెడతారు. అది పెట్టాను. దాంట్లో తప్పే ఉంది సోదరా, ప్రభుత్వం లక్షలు అవుతుంది కదా అని పెట్టాడు. అందుకే కదా రీవసూలు అని మళ్ళీ పెట్టినా. తప్పు ఒక సైడే ఉందా అని పెట్టుకుంటూ వచ్చాడు. నీది అది కనెక్ట్ అవ్వట్లా అని పెట్టాడు. అప్పుడు ఇచ్చానండి. కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఒక్కటి చెప్పిన ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరైనా కానివ్వండి, ఇన్క్లూడింగ్ మీ, ఒక విషయం మీద అవగాహన రావాలి అంటే మనం ఉన్న స్థితిని, పరిస్థితిని, అంటే స్టేటస్ అంతా చూసినవా, నాకేంటి, నాకైతే ఏముండదు అక్కడ, ఏంటి నాకేంటి, సరే వదిలే, నాకేంటి స్థితి పరిస్థితిని పక్కన పెట్టి ఒక సగటు మనిషిగా ఒక విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోగలిగిన రోజున ప్రతి విషయం మీద మనకు అవగాహనలో పెట్టిన అంటే వాడికి అర్థమైపోయింది. అంటే శ్రీశ్రీ కవిత పెట్టాడు, కాదేది ధనానికి అనర్హం అని. నేను సగటు మంది సామెత పెట్టాను. ఏమో తెలుసా, మన్నైనది మట్టిలోకి బైబిల్లోది అలా చెప్పకుండా కొంచెం అలా పెట్టి బ్రాకెట్లో ఓ తల్లి ఏడుపు టక్ 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 చుక్కలు పెట్టి అర్థమైంది అనుకుంటా మిత్రమా అని పెట్టిన. అంటే అర్థమైంది తెలుసా, మట్టి కొట్టుకొని పోతారా అని అర్థం. ఒక తల్లి హాస్పిటల్ ముందు మట్టిలో బొరలాడుతూ ఇలా బొరలాడుతూ డాక్టర్ని ఇలా అంటుందంటే ఆమె కష్టం డాక్టర్ గారి భార్యకి గాజుల రూపంలోనో లేకపోతే ఆ కుటుంబానికి మరొక రూపంలోనో లబ్ధి చేకూరుతుంది అని అర్థం. దాని అర్థం వాడికి అర్థమై ఒకటే అన్నాడు, నా మనస్తత్వాన్ని సరి చేసుకుంటా అని పెట్టాడు. ఇప్పుడు కథ రికార్డ్ అవుతుంది కాబట్టి దాంట్లో నేను చూపిస్తా తర్వాత కావాలంటే. నా మనస్తత్వాన్ని నేను సరి చేసుకుంటా, అంతేకాడికి నేను ఏం పెట్టలా. అంటే ఇలా కూడా మనం ఒక మనిషిని తెచ్చొచ్చా, ఎలాగని తెచ్చండి. ఇవన్నీ దైవజ్ఞానం. ఒక మనిషిని దిద్దాలి అంటే సగటు మనిషిగా ఆలోచించాలి, ఉన్న స్థితిని వదిలేయాలి. ఇప్పుడు రాజవీధిలో ఊరేగాడు ఎవరో మొద్దుకై, వెంటనే వచ్చేసాడు ఆ పని చేసుకుంటున్నాడు. రాజగుమ్మం దగ్గర పని కాపలా చేసుకుంటున్నాడు, అంటుడి అని చేస్తున్నాడు. నాకేంట్లే అనుకోట్లా, అది అయిపోయిందా, తన పొజిషన్కి వచ్చేసాడు, మళ్ళీ మామూలు స్థితిలో ఉన్నాడు. ఇలా ఉండగలిగిన వాడు ఎప్పటికీ కూడా రాజే. ప్రియమైన దేవుని పిల్లరా, అంతే జరుగుతుంది. ఆవరణలో మళ్ళీ ఆయన పని చేసుకుంటున్నాడు.
ఇప్పుడు సావు హామానికి తారసపడింది, తొందర పెడుతుంది, ఇంకా తొందర పెడుతుంది. ఎందుకంటే మనం సామాన్యర్థంగా ఎవరు తీసుకుని గొంతులో వాడేపడతాడని వెళ్ళిపోయాడు, అవమానం జరిగింది, అంతే. అప్పుడు వచ్చేసింది ఏమని, రాజుగారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు హామాను. ఎందుకు? రాణిగారు చెప్పేశారు ఇది పరిస్థితి హామాను పట్ల, అంతే. తొందరగా రమ్మంటున్నారు, త్వరగా రమ్మంటున్నప్పుడు ఒక్కసారి హామానికి చిత్రం స్క్రీనే కనబడిపోయింది. మొత్తానికి నా మనసులో ఉన్న దరిద్రం అంతా కూడా లిస్టు రూపంలో వెళ్ళిపోయింది, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? రాజుగారికి తెలిసింది, చాలా కోపం ఉన్నాడు, ఇసురుగా వెళ్ళిపోయాడు ఆమెను తిట్టేసి, అంతే. రాణిగారి దగ్గరికి వెళ్ళి అమ్మ తప్పైంది క్షమించు అని అడగాలని ఉన్నాడు. అప్పటికే భోజనం డ్రింక్ ఉంది కాబట్టి రాణిగారు కూర్చుని ఆ శయ్య మీద పడుకున్నాడు. కర్మ కాలితే లాగుంటుంది. వెంటనే కోపంగా వెళ్ళాడు, మరి కొద్దిగా వచ్చాడు. రావడంతోనే రాణిగారు కూర్చున్నాడు. కోపం వచ్చేసి వెంటనే వీడికి ఏం చేద్దాం అన్నప్పుడు ఏమన్నా చేసేది, ఆడి తోటలోనే ఆమె ఒకరు సిద్ధపరిచాడు అన్నప్పుడు ఆడికి ఇచ్చేయడం అని అడిగితే గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అంటారు దాన్ని. 7వ అధ్యాయము 9 వచనములు ఎస్తేరు గ్రంథము. రాజు ముందర నుండి షండులలో హర్బోనానునొకడు ఏలినవాడ చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరికీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉండగనగా రాజు దాని మీద వాని ఉరికీయుడని ఆజ్ఞ ఇచ్చింది. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారని. రాజుకు ఎంత కోపం అంటే అంత కోపం. ఎప్పుడు చల్లారింది తెలుసా? అప్పుడు చల్లారింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఒక ప్రమాదం వస్తుందంటే ఒక కుటుంబం నిలబడాలి, అంతే. ఆ కుటుంబం ఈ రోజున నాదై ఉంది, నీదై ఉండాలి. మనకెందుకు లేండి, వెళ్దాం, పని చేసుకుందాం, చికెన్ తెచ్చుకుందాం, మటన్ తెచ్చుకుందాం, తినేద్దాం, హ్యాపీగా పడుకునేద్దాం. మరి రాబోతున్న ప్రమాదాన్ని ఎవడాపాలి? ఇప్పుడు నేను డిస్కషన్ చేసిన వాడు డాక్టర్, వాడు రేపు డెలివరీ చేయాలంటే 15,000 దగ్గర ఉన్నది లేని చూసి ఒక 2,000 తీసుకుంటాడు. వాడి మనసుకు అది తగ్గింపుకే కలిగింది మేలు. ఇలా జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో మేలు చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత మొర్దెకై ప్రతిష్ట పెరిగిపోయింది, గొప్ప స్టేటస్ వచ్చేసింది. ఆ తర్వాత యూదులు తమ శత్రువుల మీద విజయాన్ని సాధిస్తున్నారు. 10, 1, 2, 3 వచనాలు ఎస్తేరు గ్రంథము. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించను. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదీల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో ప్రధానమంత్రి అంటే రాజు తర్వాత అంతటి వాడి స్టేజ్కి దిగాడు. ఆ తగ్గింపు, ఎదుటి వాళ్ళకి మేలు కోరటం అన్నది మనల్ని ఎప్పుడు కూడా ఒక ప్రధాన వ్యక్తిగా నిలబెడుతుంది. సమాజంలో తగ్గింపు ఉండాలి, ఒక వ్యక్తికి మేలు చేసే మనసు ఉండాలి. ఈ రెండు ఎప్పుడు మనిషిని అత్యున్నతమైన స్థితిలో ఉంచుతాయి. ఎక్కడి వాడు చెరలోకి వచ్చాడు, ప్రధానమంత్రి అయ్యాడు. చెరలోకి వచ్చాడు, ప్రధానమంత్రి అయ్యాడు అన్నాడు యేసు. చెరలోకి వచ్చారు అంటే, బాధలో ఉన్నారు అంటే, బాధపడుతున్న విధానం అసలు నీ మనసుకు తాకూడదు. ఈ బాధ ఎన్ని కుటుంబాలలో ఉన్నదో, ఈ బాధ నాలాంటి స్త్రీలు ఎందరు బాధపడుతున్నారో, నాలాంటి కుటుంబాలు ఎన్ని బాధపడుతున్నాయో, వాటన్నిటికీ కూడా నేను రేపటి రోజున ఒక సమాధానకర్తగా ఉండాలి, ఒక సమాధానానికి నేనే అడ్రస్ ఉండాలి అని కుటుంబాలు అనుకుంటే దేవుడి సేవ ఆకాశమందిలో చేయొచ్చు. నిజమండి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? మన కుటుంబంలోని బాధలు ఉన్నాయా? మన కుటుంబంలోని సమస్యలు ఉన్నాయా? బయట లేవా? వాడితో మనకెందుకు, వాడితో మనకొద్దు. కానీ మన ఆలోచన అన్నది
వాటిని కాపాడుకోవడానికి దేవుడు నిర్ణయించుకున్నాడేమో అన్న ఆలోచనకి వెళ్ళగలిగితే వాటితో కూడా మన పని ఉంది. ఇదండి ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై రాచరికం. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక మొర్దెకయ్యే లేకపోతే ఎస్తేరు కోటలోకి వెళ్ళేదే కాదు. కోటలోకి వెళ్ళకపోతే యూదులు ఉండేవారే కాదు. యూదులే లేకపోతే యోధా జాతిలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చేవారే కాదు. యోధా జాతిలో యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే మొర్దెకై కారణం. మనమేమంటాం? ఎస్తేరు కారణం. ఎస్తేరు కారణమే సెకండ్. కానీ యోధా వంశాన్ని కాపాడింది మొర్దెకై. ప్రియమైన దేవుని పిల్లల, నిజంగా ఆమె 30 రోజులు అవుతుంది నేను వెళ్ళను అనుకోకుండా ఎట్ అ టైం వెళ్ళుంటే దిస్ గ్రేట్ గోస్ టు ఎస్తేర్. చిన్న మాటతో తన తత్వాన్ని కోల్పోయింది. ఆ తర్వాత నువ్వు రాణిగానే ఉండిపోయావు, కానీ నీ తండ్రి దేశానికి రాజు అయిపోయాడు. ఎంత ఎదిగాడండి మొర్దెకై. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ఒక కుటుంబాన్ని కట్టాలన్న తలంపు నిజంగా మనకు ఉంటే ఇలా ఎదగాలండి. అలా ఎదిగితేనే ఖచ్చితంగా దేవుడు మెచ్చుతాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? బబులోను సామ్రాజ్య అనంతరం మాదీయ పారసిక సామ్రాజ్య పరిపాలనలో జరుగుతుంది. ఆ మాదీయ పారసిక సామ్రాజ్య కాలంలోనే నెహెమ్యా జరుగుతుంది, ఎజ్రా జరుగుతుంది, రేపు యోబు కూడా జరిగింది. ఎందుకంటే యోబు గ్రంథంలో వచ్చే శుక్రవారం అదే కదండి, చాలా క్లిష్టమైనటువంటి సంగతిని ఛేదించలేక క్రైస్తవ్యం సతికిల పడిపోయింది. క్రైస్తవ్యం ఛేదించదు, ఎందుకంటే క్రైస్తవ్యానికి బైబిల్ చదవటం రాదు. అది కనుక దీన్ని బ్లాంక్గా పెట్టేశారు. హూ ఇస్ ద రైటర్ అండ్ జాబ్? ఈ యోబు గ్రంథ రచయిత ఎవరు అన్నప్పుడు ధర్మశాస్త్ర కాలంలో రాయబడింది కనుక మోసే అన్నాడు. మోసే రాసు ఛాన్స్ లేదు. యోర్దానికి నది అవతలే ఉన్నాడు. యాదవకి తెలియదు మరి ఎక్కడున్నాడు. మోయాబు మైదానానికి, మోయాబు మైదానం ఎక్కడుంది? అవతలుంది. అక్కడ నుండి చూశాడు పాలస్తీనా అని. పాలస్తీనా కంట్రీలో కదా యోబు ఉంది. ఇంత జ్ఞానం లేకుండా బేబీలు చెప్పేస్తుంటారు బాబులు. దొంగన బిడ్డ. కనుక మోసే కాదు. ఎవరంటే శుక్రవారం చెప్తారు. నిజం నాకు అనిపిస్తుంది, ప్రభు అనుకున్నైనా నాకు ఓ కొద్ది జ్ఞానం ఇచ్చావు, ఇంకా ఇవ్వనైనా ఇంకా ఇవ్వాలి. చర్చి ఇది ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి. Thanks for watching and please subscribe. Thanks to all. God bless you.